ఓం అచింత్యవ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్తజగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. కైవల్యామృతపానశిష్యవిభవం స్వరాజ్యపీఠస్థితం శ్రీ ఆదాటి నరహరిశిష్యతిలకం వేదాంతవిజ్ఞానదం ఆత్మానాత్మవివేకదత్తసువచం శ్రీలక్ష్మణార్యోత్తమం పృథ్వీస్థానతురీయమార్గగమనం చైతన్యమూర్తిం భజే. పృథ్వీస్థానతురీయమార్గగమనం చైతన్యమూర్తిం భజే. సర్వాధిష్టానమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ నారాయణ నారాయణ నీ నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు. నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు. నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు. నారాయణ 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 నారాయణ. పై పై ముందట భవజలధి, పై పై ముందట భవజలధి, దాపు వెనక చింతా జలధి. పై పై ముందట భవజలధి, దాపు వెనక చింతా జలధి. చాపలము నడుమ సంసార జలధి, చాపలము నడుమ సంసార జలధి. తేపయేదీక తెగనీదుటకు, చాపలము నడుమ సంసార జలధి. తేపయేదీక తెగనీదుటకు. నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు. నారాయణ 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 నారాయణ.
పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి కొండను నడుమ త్రిగుణ రాశి కొండను నడుమ త్రిగుణ రాశి ఇది నిండకుడు చుటకు నిలుకడ ఏది కొండను నడుమ త్రిగుణ రాశి ఇది నిండకుడు చుటకు నిలుకడ ఏది నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ. కింది లోకములు కీడు నరకములు కింది లోకములు కీడు నరకములు అందేటి స్వర్గాలవే మీద కింది లోకములు కీడు నరకములు అందేటి స్వర్గాలవే మీద చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ వెంకటేశ వెంకటేశ. చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ నీ అందే పరమ పద మవల మరేది చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ నీ అందే పరమ పద మవల మరేది నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు సూలికైన తమ్మి చూలికైన విబుధవరుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు. దివ్యాత్మ స్వరూపులారా, వేదవాంగ్మయమని బట్టి శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేస్తున్నాం. మధ్యలో ఉన్నాం, మన సప్తాహం మధ్యలో ఉన్నాం. 3 రోజులు గడిచింది, ఇది 4వ రోజు. ఇక 3 అయితే అయిపోయాయి. భాగవతము తెలిసి పలుకుట చిత్రము. అదే భాగవతం తెలిసి పలకడం అంటే ఏదో పద్యాలు తెలిసి పలకడం కాదండి.
భాగవతము ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 5 అక్షరాలు ఉన్నాయి. ఈ 5 అక్షరాల యొక్క రహస్యం తెలిస్తే భాగవతం ఏం చెబుతుందో మనకు అర్థమవుతుంది. భాగవతము తెలిసి పలుకుట చిత్రము, శూలికైన తమ్మి చూలికైన. శూలి అంటే శివుడు, తమ్మి చూలి అంటే బ్రహ్మ. అర్థమైందా? తమ్మి చూలి అంటే బ్రహ్మ, శూలి అంటే శివుడు. అంటే ఆ భాగవతము అనే 5 అక్షరాలలో ఉన్న రహస్యం తెలిసి పలుకితే వాడు శివుడంతటి వాడు, వాడే బ్రహ్మంతటి వాడు. అందువల్ల భాగవతం తెలిసి పలుకుట అంటే ఏదో సీస పద్యాలు, తేట గీతలు, కంద పద్యాలు, ఈ ఉత్పలమాల, చంపకమాల, మత్తేభాలు, ఈ పద్యాలు తెలిసి పలకడం కాదు. నాకంటే బాగా పలికే వాళ్ళు ఉన్నారు లోకంలో కదా, ఇంకా మాధుర్యంగా పలికే వాళ్ళు ఉంటారు. అందువల్ల పలుకులు అనేవి స్పష్టత ఉన్నప్పుడే ఆ అక్షరానికి ఒక నిపుణత్వం వస్తుంది. మనం ఎన్నో చదువుతాం, ఆ చదివే వాటిలో ఉన్నటువంటి అక్షర నిపుణత్వం తెలియకపోతే అర్థమే మారిపోతుంది కదా. కరములు అంటే చేతులు అవుతాయి, గట్టిగా అంటే కరములు అంటే గాడిదలు అవుతాయి. కరములు ముకిలించి అంటే చేతులు ముకిలించి అని అర్థం. కరములు ముకిలించి అంటే గాడిదలు ముకిలించి అయిపోతాయి చిన్న పదంలోనే. ఇప్పుడు బా అనే పదం ఉంటుంది, బా అనే పదం ఉంటుంది. బాకు కింద గీత ఉంటుంది, బాకు ఏముండదు, మామూలుగా ఉంటుంది. అర్థమైందా? అందుకే ఈ స్వరములు అనేవి మనకు 5 5 25 ఉన్నాయి కదా. కాఖా గాఘాజ్ఞ, చాచా జాజాయిని, టాఠా డాఢాణ, తాథా దాథాన, పాపా బాబా మా. కవర్గము, చవర్గము, కవర్గము, చవర్గము, టవర్గము, తవర్గము, పవర్గము. ఇప్పుడు కవర్గము పలికేటప్పుడు గొంతు కాడ పలుకాల, కాఖా గాఘాజ్ఞ కదా. చాచా జాజా ఇని కొంచెం కిందికి రావాల, దవడల్లో పలకాల. టాటా డాడా అణ ఇంకా కొంచెం బయట పలుకుతాం కదా. తాథా దాథా నా ఇంకొంచెం బయటకు వస్తాం. పాపా బాబా మా పెదవులేనా పలకాలి. ఇవి విద్యాభ్యాసం చేసే సమయంలో గురువులు చెబుతారు. మేము విద్యాభ్యాసం చేసే సమయంలో నాయన ఏ అక్షరం ఎక్కడ పలకాలో అక్కడ పలికితేనే దానికి ప్రాణం పోసిన వాళ్ళం అవుతాం, అలా పలకకపోతే దాన్ని ప్రాణం తీసిన వాళ్ళం అవుతామని గురువులు చెప్పేవాళ్ళు. అందువల్ల అక్షర స్పష్టత ఎంత మాధుర్యంగా ఉంటుందో మనం చదివే శ్లోకం కానీ, మనం చదివే పద్యం కానీ, మనం చదివే ఈ పదం కానీ, కీర్తన కానీ అంత భావయుక్తంగా ఉంటుంది. అక్షర స్పష్టత తెలియక పలికితే అందులో భావం ఉండదు, ఆ కీర్తనకు, ఆ శ్లోకానికి, ఆ పద్యానికి నిపుణత్వం ఏర్పడదు. ఇదొక అర్థం. అయితే ఇందులో భాగవతము తెలిసి పలుకుట చిత్రము అన్నాడు. చిత్రం అంటే బొమ్మ స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు మన చేతిలో ఒక వస్తువు పెట్టుకున్నాం, పోనీ ఉసిరిగా పట్టుకున్నాం అనుకోండి. ఆ ఉసిరిగాయను చూడడానికి భూతద్దం కావాలా? అవసరం లేదు కదా. ముంజేతి కడియమునకు అద్దమేళ అని ఒక సామెత ఉంటుంది. ముంజేతి కడియమునకు అద్దమేళ. మన చేతికో కడియ ఉందనుకోండి, ముంజేతి కడియం, దాన్ని చూడాలంటే అద్దం కావాలా మళ్ళా? లేదే. అట్లాగే ఈ భాగవత పద్యాలు అందులో ఉన్న రహస్యాన్ని తెలిసి పలికిన వాళ్ళ పలుకులో అంత స్పష్టత ఏర్పడుతుంది. ఆ పలుకుతూ ఉంటేనే ఆ స్పష్టత ఏర్పడుతుంటుంది, అందులో భావం ఏర్పడుతూ ఉంటుంది. ఎట్లయితే మనం ఒక కీర్తన పాడినా, భజన పాడినా ఆ భావం మనకు ముందే తెలియబడుతుందో అట్లాగే అందులో ఉన్న రహస్యం తెలిసి పలికితే ఎక్కడ నిలపాలో, ఎక్కడ నిలపకూడదో అన్నటువంటి విషయం అందులో దాగి ఉంటుంది. అందువల్ల మహాత్ములు ఇంతటి విధి విధానాన్ని ఎందుకు పెట్టారంటే మన తెలుగు భాషలోనే అక్షరాలు ఎక్కువ. మన తెలుగు భాషలోనే అక్షరాలు ఎక్కువ. సంస్కృతంలో 50, మన తెలుగులో 56 ఉన్నాయి. సంస్కృతంలో 50 అక్షరాలే ఉన్నాయి, తెలుగులో 56 ఉన్నాయి.
అందువల్ల ఏ అక్షరాన్ని ఎలా పలికితే దానికి భావయుక్తము, దానికి ఒక పవిత్రత ఉంటుందో దాన్ని తెలియజేస్తూ కూడా ఈ పద్యాన్ని చాలామంది వక్కాణిస్తారు. ఇందులో మనం బాగా విచారించినట్లయితే భాగవతము తెలిసి పలుకుట చిత్రము సూలికైన తమ్మి చూలికైన చివరిలో ఏమన్నాడు, విబుధ వరుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు అన్నాడు. పోతనామాత్యుడు తనను తాను తగ్గించుకున్నాడు. నేను ఈ భాగవతము నాకేదో గొప్పగా తెలిసిందని వ్రాయలేదయ్యా, విబుధ వరుల వలన మహాత్ముల వలన ఏదైతే విన్నానో, ఏదైతే కన్నానో, ఏదైతే తెలుసుకున్నానో దాన్ని తేట తెల్లంగా పలుకుతున్నానంటాడు. విబుధ వరల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ అన్నాడు. ఇందులో 4 ఇంద్రియాలు మనకు కనబడుతూ ఉన్నాయి. శ్రోత్రేంద్రియం వింటుంది, నేత్రేంద్రియం కంటుంది, ఘ్రాణేంద్రియం దగ్గర తెలివి ఉంటుంది కదా, తెలివితో యోచిస్తాము, మళ్ళీ వాక్కుతో పలుకుతాం. ఈ ప్రక్రియ ఏ ప్రాణికి లేదు, ఏ ప్రాణికి పలికే అవకాశం లోకంలో లేదు. దీన్నే ఏమంటారంటే వినుట మధ్యమ వాక్కని, చూచుట పశ్యంతి వాక్కని, గ్రహించుట పరావాక్కని, పలుకుట వైఖరి వాక్కని చెబుతారు. 4 వాక్కులు ఉన్నాయి. మీరు చూడండి, పక్షికి పశ్యంతి వాక్కు ఉంటుంది. పక్షికి చూపే ప్రధానం, ఎక్కడో ఉన్నది కింద ఉన్నదాన్ని కనిపెడుతుంది. పశువులకు అరుపే ప్రధానం, మధ్యమ వాక్కు మాత్రమే వాటికి పనిచేస్తుంది. శబ్దాన్ని విని వాళ్ళు అవి జాగ్రత్త పడతాయి. అట్లాగే ఈ చెట్లకు పరావాక్కు, ఆ గాలి వీస్తూ ఉంటే జుంకారం ఏర్పడుతూ ఉంటుంది అంటూ. మానవులకు ఈ 4 ఉన్నాయి. మానవులకు ఈ మూటితో పాటు 4వది ఉంది. చూడండి, వినికిడి వింటాడు, పరావాక్కు. అర్థమైందా? ఈ చూస్తాడు, కంటితో చూసి తెలుసుకుంటాడు, పశ్యంతి వాక్కు. ఈ విన్నదాన్ని, చూసిన దాన్ని, తెలిసిన దాన్ని తాను ఈ లోకానికి తెలుపుతాడు. ఈ లోకానికి తెలపాలంటే ఈ బ్రహ్మాండమే ప్రధానం. ఈ బ్రహ్మాండమే ప్రధానం. ఈ కంఠం నుంచి పైభాగం దీన్ని బ్రహ్మాండం అన్నారు. కంఠం నుంచి నాభి వరకు పిండాండం అంటారు. నాభి నుంచి దిగువ భాగం అండాండం అంటారు. అండోత్పత్తికి స్థానం అండాండము, పిండోత్పత్తికి స్థానం పిండాండము, అన్నీ తెలుసుకునేటువంటి జ్ఞానానికి స్థానం దీన్ని బ్రహ్మాండం అంటారు. బ్రహ్మ అంటే వేద, బ్రహ్మ అంటే తెలియుట, వేద అంటే తెలియుట. నీవెవరో తెలియాలన్నా ఈ బ్రహ్మాండమే ప్రధానం. నీవు ఈ లోకానికి ఏది తెలపాలన్నా ఈ బ్రహ్మాండమే ప్రధానం కదా. నువ్వు ఏది తెలుసుకోవాలన్నా ఈ బ్రహ్మాండమే ప్రధానం. 3 చెప్పాను ఇప్పుడు, 3 ప్రధానం. ఈ బ్రహ్మాండం ఉంటేనే ఏదైనా తెలుసుకుంటావు, ఈ బ్రహ్మాండం ఉంటేనే ఏదైనా తెలుపుతావు, ఈ బ్రహ్మాండం ఉంటేనే నువ్వెవరో తెలుస్తావు. ఈ తలకాయ లేకపోతే ఎలా గుర్తుపడతారు చెప్పండి? మనం ఫోటో స్టూడియోకి పోతాం. ఒకడు ఫోటో స్టూడియోకి పోయినాడు, ఫోటో తీయమన్నాడు. వాడు ఫోటో తీసేవాడు అడుగుతాడు, ఫుల్ కావాలన్నా హాఫ్ కావాలని అడుగుతాడు. అంతే కదా, హాఫ్ తీయవా అన్నాడు. వాడు మహా తెలియకలవాడు ఫోటో వాడు. వీడు మళ్ళీ రావాలనుకున్నాడు. వాడు పై భాగం విడిచి కింది భాగం ఫోటో తీశాడు. పై భాగం వదిలిపెట్టాడు, కింది భాగం మాత్రమే తీశాడు. వీడు ఫోటో ఏమని పోయినాడు, ఎవడు తీయించుకున్నవాడు వాడు ఇచ్చాడు. ఏమయ్యా సగం తీయవంటే పైన తీయాలి కానీ కింద తీస్తావా అంటే, నువ్వు చెప్పాలి కదా ఎక్కడ తీయాలో. మరి పైన తీయవా అంటే మరి ఇంకా 50 అయితే అన్నాడు. సరేనా 50 పోతేవే కానీ పైన తీ ముందు అంటే మన శరీరంలో ఏ భాగం ఫోటోలో పడకపోయినా ఈ పై భాగం పడితే ఇంట్లో పెట్టుకుంటాం, ఈ పై భాగం పడకపోతే ఇంట్లో పెట్టుకోం. కారణం ఈ పై భాగమే నీవు గుర్తు, నీవెవరనేది గుర్తు. ఈ బ్రహ్మాండమే నీవెవరో తెలిసేది. ఈ బ్రహ్మాండములోనే నీవేదైనా ఈ లోకంలో తెలుసుకునేది. ఈ బ్రహ్మాండములోనే నువ్వు ఈ లోకానికి ఏదైనా తెలిపేది. ఈ బ్రహ్మాండం లేకపోతే ఈ పిండాండము అండాండము ఉన్నా ఏ ప్రయోజనం లేదు. అది అందుకే ఈ అండాండ పిండాండ బ్రహ్మాండము అనే పదాలు మనకు ఉపనిషత్తుల్లోనే చెప్పాడు. అది ఊర్ధ్వం బ్రహ్మాండమేవచ
అన్నాడు. కంఠా తదస్తు పిండాండం ఊర్ధ్వం బ్రహ్మాండమేవ చ బ్రహ్మాండే మధ్యమస్థానే ఆత్మానాం సువిచింతయత్ అంటాడు. ఊర్ధ్వం బ్రహ్మాండమేవ చ. అది అంటే ఈ కంఠమునకు దిగువ భాగం పిండాండం అంటాడు, ఈ కంఠమునకు పైభాగం బ్రహ్మాండం అంటాడు. ఈ బ్రహ్మాండంలో మధ్యలో ఉన్న స్థానం అంటే ఘ్రాణేంద్రియమే. ముఖానికి ఏదందం అండి? ముఖానికి ఏదందం? ముక్కే అందం. అది ముక్కు చక్కగా ఉంటే ముఖం బాగా ఉంటుంది. అది ముక్కు సతికినట్టుంటే బాగుండదు కదా. అట్లాగే ఈ ముక్కులో ఇంకొకటి ఉంది. ఈ ముక్కులో ఇంకొకటి ఉంది. ఏమిటది? ప్రాణం ఉంది. ప్రాణం ఒకటి ఉంది చూడండి. ఈ ప్రాణము దీన్ని పవిత్రంగా ఉంచుతుంది. ముక్కు చేసే పని మనకు అర్థం కావాలి. ముందు ముక్కు ఎంత గొప్ప పని చేస్తుందో మనకు అర్థం కావాలా. ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో ప్రాణవాయువుని తీసుకొని వదలడము, దేహాన్ని సంరక్షించడం లాంటిది చేస్తుందంటే ఈ హంస ఒక్కటే. అర్థమైందా? ఈ హంస సంచారం జరుగుతూ ఉంది. అందుకే మహాత్ములు ఏమన్నారంటే, అయ్యా ఈ ముక్కులోని గాలే ముక్తికి త్రోవ అని చెప్పారు. చెవుల యందు బుట్టు రవమె ఆకాశంబు కనుల యందు గలుగు కలల జ్వాల ముక్కులోన గాలి ముక్తికి త్రోవరా విశ్వదాభిరామ వినురవీమ. చెవుల యందు బుట్టు రవమె ఆకాశంబు కనుల యందు గలుగు కలల జ్వాల ముక్కులోన గాలి ముక్తికి త్రోవరా విశ్వదాభిరామ వినురవీమ. అది చెప్పాం కదా నిన్న. ముక్కెర చేసిన వాణ్ణి పొగుడుతున్నాం, కానీ ముక్కును చేసిన వాణ్ణి, ఆ ముక్కులో ప్రాణం పెట్టిన వాణ్ణి ఎప్పుడన్నా ఆలోచిస్తున్నావా? లేదే. ఆభరణాలు చేసిన వాణ్ణి ఎంతగానో పొగుడుతున్నాం, అవయవాలు నియమించిన వాణ్ణి పొగడం. ఆభరణాలు చేసేవాడు జీవుడు, అవయవాలు నిర్మించినవాడు దేవుడు. దేవుని యొక్క నిర్మాణం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. అందుకోసం మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ చెవిలో ఏ సంకల్పం పడినా ఏమొస్తుంది చెప్పండి? ఈ చెవి మనం కళ్ళు మూసుకొనే ఉన్నాం. చెవిలో ఏదన్నా శబ్దం పడినా లేదన్నా సంకల్పం వచ్చినా కనుల యందు కలుగు కలల జ్వాల అన్నాడు. చెవుల యందు బుట్టు రవమె ఆకాశంబు. ఆకాశానికి గుణము శబ్దము. శబ్దాన్ని గ్రహించేది ఏది? చెవి. దీని పని ఇంకేది చేయదు. ముక్కు చేసే పని చెవి చేయదు, చెవి చేసే పని ముక్కు చేయదు, కన్ను చేసే పని నోరు చేయదు, నోరు చేసే పని కన్ను చేయదు. దేని పని దానికే ఉంటుంది. అర్థమైందా? ఇవి పంచభూత స్థానాలు. ఈ బ్రహ్మాండమునందు పంచభూత స్థానాలు ఉన్నాయి. శ్రోత్రమాకాశే వాయోత్వక్ అగ్నిచక్షు అప్సు జిహ్వా పృథ్వీయాం ఘ్రాణమితి. శారీరకోపనిషత్తు చెబుతుంది ఈ మాట. శ్రోత్రమాకాశే వాయోత్వక్ అగ్నిచక్షు అప్సు జిహ్వా పృథివ్యాం ఘ్రాణమితి. ఈ శ్రోత్రేంద్రియాన్ని ఆకాశం ఎందుకన్నారు? ఆకాశానికి గుణము శబ్దము, శబ్దాన్ని గ్రహించేది చెవి, శ్రోత్రేంద్రియం. వాయోత్వక్, వాయువు అంటే త్వగింద్రియం అన్నాడు. త్వగింద్రియం అంటే చర్మేంద్రియం. చర్మేంద్రియం ఏం చేస్తుంది? స్పర్శను గ్రహిస్తుంది. వాయువుకు గుణము స్పర్శ. స్పర్శను తెలుసుకునేది ఏది? చర్మేంద్రియం, త్వచ. అగ్నిచక్షు, అగ్నిని కన్నుతో పోలుస్తాడు. అగ్నిచక్షు అంటే అగ్నికి గుణము రూపము. రూపాన్ని గ్రహించేది ఏది మనలో? కన్ను మాత్రమే. అట్లాగే అప్సు జిహ్వా, అప్ అంటే నీరు, అప్ అంటే నీరు, నీరు. నీటికి గుణము రుచి. అది ఉప్పుగా ఉందా, తీయగా ఉందా అన్నటువంటి రుచిని గ్రహించేది నాలుక. అట్లాగే పృథివ్యాం ఘ్రాణమితి. పృథివీ అంటే ఘ్రాణేంద్రియం. భూమికి గుణము గంధము. పృథివీ అంటే భూమి, భూమికి గుణము గంధము. గంధాన్ని గ్రహించేది ఏది? ఘ్రాణేంద్రియం. అందువల్ల శ్రోత్రము ఆకాశము, వాయువు త్వక్, అగ్ని చక్షు, అప్సు జిహ్వ, పృథివ్యాం ఘ్రాణమితి. దీనికి తోడుగా ఇంకా 3 ఉన్నాయి మనలో. మనస్సు, బుద్ధి, అహంకారం. ఇదే నా మాయ అని చెప్పాడు పరమాత్మ. భూమిరాపో అనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ
అహంకారమితీయం మే భిన్న ప్రకృతి అష్టదా. ప్రతి మానవుడు ఈ మాయలోనే ఉన్నాడు. ప్రతి ఒక్క మానవుడు ఈ మాయలోనే ఉన్నాడు. ప్రతి ఒక్క జీవుడు జ్ఞానేంద్రియాలతో శబ్దస్పర్శ రూప రస గ్రంథాలు గ్రహిస్తూ, మనస్సుతో సంకల్పిస్తూ, బుద్ధి చేత నిశ్చయిస్తూ, అహంకారం చేత అభిమానిస్తూ, ఇదే పరమావధిగా భావిస్తూ పవిత్రమైన మానవ జన్మను ఉదర పోషణార్థమే వినియోగించుకుంటున్నాడు. అంటే ప్రతి ఒక్క మానవుడు ఈ మాయలోనే ఉన్నాడు. ఈ మాయను దాటలేకపోతున్నాడు. అందుకే మమ మాయ దురత్యయ అన్నాడు. మరో చోట ఏమన్నాడు? మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తే తరంతితే అన్నాడు. నన్ను ఆశ్రయించిన వాడు మాత్రం నా మాయను దాటగలడన్నాడు కదా. తే అంటే వాడు, ఎవడైతే నన్ను ఆశ్రయిస్తాడో వాడు నా మాయను దాటగలడు, మిగతా వాళ్ళు ఎవరు నా మాయను దాటలేరు అన్నాడు. అది ఎట్లా అంటే మీకు విషయం చెప్తాను. బెస్తవాడు చేపలు పడతాడు. చేపలు పట్టేటప్పుడు వాడి కాళ్ళ దగ్గరికి పోయినటువంటి చేప వలలో పడదు. బెస్తవాడి కాళ్ళ దగ్గరికి పోయిన చేపలు వలలో పడవు. వీడి కాళ్ళ దగ్గరికి నేను పోతానని పక్కకు పోయానుకో వలలో పడతాయి. అంతే కదా. అట్లాగే జీవులందరూ మాయా వలయంలో ఉన్నారు. ఇప్పుడు పరమాత్మ సృష్టించిన మాయా వలయంలో ఉన్నారు కదా. ఈ మాయా వలయం నుంచి తప్పుకోవాలంటే పరమాత్మను ఆశ్రయించాలి. పరమాత్మ పాదాలను ఆశ్రయించగలగాల. తత్వం పదాలను ఆశ్రయించగలగాల. ఆ తత్వం పదాలను ఆశ్రయించడం అనేదే ఈ సోహంభావ ధ్యాన మార్గం అనేది మహాత్ములు చెబుతారు. అందువల్ల ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో ఉన్నటువంటి ఈ పదములు పట్టుకున్నవాడు ఆ మోక్షధామాన్ని చేరుకుంటాడు. అయితే ఈ పదములు పట్టుకోగానే మనకు ఈ సంకల్పాలు, వికల్పాలు, నిశ్చయ వృత్తులు, అహంకార వృత్తులు, చిత్త వృత్తులు ఇవన్నీ వచ్చి పడతాయి పాడే. అంతకుముందు తలబద్దలు కొట్టుకున్న జ్ఞప్తిరాని విషయాలు ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడే వచ్చి పడతాయి. నిజమా కాదా? ఇది గురుపుత్రులకు సులభంగా అర్థమైంది. ఎందుకు వచ్చి పడతాయి? వీడు అన్ని పట్టుకుంటాడా నన్ను పట్టుకుంటాడా అనే పరీక్ష పెడతాడు. వీడు అన్ని పట్టుకుంటే అన్నిట్లో కొట్టుకుపోతాడు. శబ్ద స్పర్శ రూప రస గంధ ఈ పంచ విషయాలు కొట్టుకుపోతాడు. ఈ పంచ విషయాల వంక పోనివాడు నన్ను పట్టుకున్నాడు అనుకో నాలో ఐక్యమవుతాడు. అది అందువల్ల పొంకమైన మనసు పోనీక సర్వేషు వంక నిలుపువాడే వంశపరుడు వంక నిలుపకున్న వచ్చునా పదవులు విశ్వదాభిరామ వినురవీమ. పొంకమైన మనసు పోనీక, ఎటు పోనీక? దాన్ని ఎటు ఏ వైపు పోనీక ఆ వంక నిలపమన్నాడు. ఆ ఈశ్వరుని వంక, దేవుని వంక, ఆ ధ్యానములో నిలపమన్నాడు. పొంకమైన మనసు పోనీక సర్వేషు వంక నిలుపువాడే వంశపరుడు వంక నిలుపకున్న వచ్చునా పదవులు విశ్వదాభిరామ వినురవీమ అన్నాడు. ఈరోజు మేము సిద్ధి వినాయకుడిని చూడడానికి వెళ్ళాం. మన భక్తులు కొంచెం ఆరాట పడ్డారు. స్వామీజీ వచ్చాడు పోనివ్వండి అంటే వాడికి ఏం తెలుసు నేను స్వామీజీని అని. నేనున్నది వామనమూర్తిలాగా పెద్ద గంభీరం లేదా పాలు లేదా ఏమీ లేదు కదా అని అన్నాడు. మీరు ఎవరిని అడగొద్దు, నా వెంట రండి అని నేనే ముందు పోయా. ఎవరిని అడిగినా కాదంటాడాడు. మీరు నా వెంట రండి, కాదంటే నేను చెప్తారండి అని నేను చొచ్చుకుపోయా ముందే. నా వెంట వాళ్ళు వచ్చినారు. తొందరగా దర్శనం అయిపోయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, బయట ఉన్న దేవుణ్ణి చూడడానికి అంత ఇబ్బంది పడాలే. బయట ఉన్న దేవుణ్ణి చూడాలంటే అంత ఇబ్బంది పడాలా, ఆ క్యూలో నిలబడాలా, అంత ఇబ్బంది పడాలా. నెట్టుకుంటారు, ఆడ మగ తేడా లేకుండా నెట్టేసుకుంటున్నారు అందులో కదా. మరి బయట ఉన్న దేవుణ్ణి చూడాలంటేనే అంత ఇబ్బంది పడుతున్నావే, నీ లోన ఉన్న దేవుణ్ణి చూడాలంటే ఏ పని చేయని అవసరం లేదా?
జ్ఞానేంద్రియాలను నియమించాలా, కర్మేంద్రియాలు నియమించాలా, మనస్సును నియమించాలా, బుద్ధిని నియమించాలా, అహంకారాన్ని నియమించాలా, చిత్తమును ఏ వైపు పోనీయకుండా అందులో ఉన్న వృత్తులన్నీ తీసేయగలగాల. ఏ మాత్రం చేయకపోతే నీకు దైవ దర్శనం ఎలా కలుగుతుంది చెప్పండి? మన వాళ్ళు అంటారు ఆ దేవుడు బాగా దర్శనం ఇచ్చాడంటాడు. ఏ దేవుడు? మనం నియమించుకున్న దేవుడు కదా. ఇప్పుడు బయట ఉన్న దేవుడు ఎవరు నియమించిన దేవుడు? మనం నియమించిన దేవుడు కదా. అది ఎంత గొప్పదైనా కావచ్చు, అది మనం నియమించుకున్న దేవుడు, మనం పెట్టుకున్న దేవుడు. కానీ నీ లోన ఉన్న దేవుడు ఈ లోకాన్నంతా నియమించినవాడు, ఈ లోకాన్నంతా సృష్టించినవాడు. నిన్ను సృష్టించాడు, నీ దేహాన్ని సృష్టించాడు, నీ దేహం లోపల ఆత్మస్వరూపుడై ఉన్నాడు. మరి అట్టి ఆత్మదర్శనం చేయాలంటే ఏ ఇబ్బంది పడొద్దా? కళ్ళు మూసుకోగానే కైవల్యం వస్తుందా? లేదే కళ్ళు మూసుకోగానే లేనిపోని అన్నీ ఇంకా వచ్చి పడతాయి కదా. అందువల్ల అవన్నీ సహజం. మనం చూచినవి, విన్నవి, మనం ఏదో భావించినవి అవన్నీ రావడం సహజం. వాటినే సంకల్ప వికల్పాలు అంటారు. ఈ సంకల్ప వికల్పాలకు నిలయం మనస్సు, నిశ్చయ వృత్తులకు బుద్ధి నిలయం, అభిమాన వృత్తులకు నిలయం అహంకారం, చిత్త వృత్తులకు నిలయం చిత్తము. అందుకోసం భగవంతుడు నా మాయను దాటలేరు, కానీ నన్ను ఆశ్రయించిన వాడు మాత్రం దాటగలడు అన్నాడు. నన్ను ఆశ్రయించడం అంటే మహాత్ములు మనకొక మార్గం చెబుతారు, ఉపదేశ మార్గం. ఆ గురుఖీలు ధ్యాన మార్గం. ఆ గురుఖీలు నందు, ఆ ధ్యానము నందు ఉంటే మనం ఇవి దాటగలం. ఈ జ్ఞానేంద్రియాలు దాటగలం, మనోవృత్తులు జయించగలం, బుద్ధివృత్తులు జయించగలం, అహంకార వృత్తులు జయించగలం. అప్పుడు నీ చిత్తము ఆ చిత్స్వరూపం మీద నిలిచే అవకాశం ఉంటుంది. ఈ మాత్రం చేయకపోతే మనం ఇన్ని ఉపన్యాసాలు విన్నదెందుకు, ఇన్ని సద్గ్రంథాలు చదివిందెందుకు చెప్పండి? ఎంతమంది మహాత్ములను ఆహ్వానించి సేవించిందెందుకు? ఈ సేవకు ఫలితం నీలో ఉన్న దేవుణ్ణి దర్శించడమే నిజమైన మార్గము. దేవుడు ఎక్కడో లేడు, నీలో ఉన్నాడు. నీలో ఉన్నదే అంతటా ఉంది, నీలో ఉన్నదే అన్ని జీవులలో ఉంది, నీలో ఉన్నదే అంతటికి ఆధారమై, బ్రహ్మమై, చైతన్యమై, ఆత్మస్వరూపమై అంతటా నిండి నిమిడీకృతమై ఉన్నది. అట్టి భగవత్స్వరూపాన్ని దర్శించాలంటే మనం చేయవలసిన పని ఇది. అది అదిమి మనసు నిలిపి ఆనందకేలిలో, అదిమి మనసు నిలిపి ఆనందకేలిలో బ్రహ్మమయుడు ముక్తి బడయగోరు, జిహ్వరుచుల చేత జీవుండు చెడునయ విశ్వదాభిరామ వినురవేమా. అదిమి మనసు నిలిపి ఆనందకేలిలో బ్రహ్మమయుడు ముక్తి బడయగోరు, జిహ్వరుచుల చేత జీవుండు చెడునయా విశ్వదాభిరామ వినురవేమా. లోకంలో జిహ్వేంద్రియాన్ని జయించినవాడు మాత్రమే గుహ్యేంద్రియాన్ని జయించగలడు. ఈ గుహ్యేంద్రియాలు ఎవడైతే జయిస్తాడో వాడే మనస్సును జయించగలడు, బుద్ధిని జయించగలడు, అహంకారాన్ని జయించగలడు. జిహ్వేంద్రియాన్ని జయించని వాడు బకాసురుడు. అర్థమైందా? బకాసురుడు బండెడు తింటాడు, బకాసురుడు అంత తింటాడు, ఇంత తింటాడంటే మనం మాత్రం తక్కువ తిన్నామా పుట్టిన కానుంచి ఇప్పటిదాకా? మనం పుట్టిన కానుండి ఇప్పటిదాకా బండెడేమిటి, బండ్లైనాయి, బండ్లైనాయి, లారీలు అయినాయి. మరి మనం ఎవరం చెప్పండి? బకాసురుడంటే మహాభారతంలో ఒక్కడే కనపడతాడు మనకు. కానీ భారతదేశంలో ఎంతమంది ఉంటారు బకాసురులు చెప్పండి? ఇంకా బకాసురులంటే కేవలం ఆహారం భక్షించేవాడు మాత్రమే కాదండి, తేరగా వస్తే లాక్కునే వాళ్ళంతా బకాసురులే. శ్రమించకుండా సుఖించాలనుకునే వాళ్ళంతా బకాసురులే. అదిరించి బెదిరించుకు తినేవాళ్ళంతా బకాసురులే. అడ్డదారిలో పోయి ఆనందంగా జీవించాలనుకునే వాళ్ళంతా బకాసురులే. ఈ బకాసురత్వము ముందుగా జయించాలి. అందుకే మహాభారత యుద్ధంలో ప్రథమ యుద్ధం బకాసుర యుద్ధం. మీరు బాగా ఆలోచించండి కదా. ముందు బకాసురుడు జయించబడితేనే
అయితే ఎవడి చేతిలోనైతే బకాసురుడు జయింపబడతాడో వాడి చేతిలోనే జరాసంధుడు, వాడి చేతిలోనే కీచకుడు, వాడి చేతిలోనే దుర్యోధనుడు. అర్థమైందా? ఇదంతా పెద్ద ఒక యోగ మార్గంలో చెప్పవలసిన సబ్జెక్టు. అర్థమైందా? ముందు జిహ్వేంద్రియాన్ని జయించగలగాల మనం. అది జిహ్వేంద్రియము 2 పనులు చేస్తుందండి. ఈ జిహ్వేంద్రియం నాలుక 2 పనులు చేస్తుంది. పదార్థములు లోనికి పడవేస్తుంది, పదములు బయటికి పడవేస్తుంది. అంతే కదా? పదార్థాలు లోనికి పడవేస్తుంది. పాపం అమ్మగారుల శ్రమ అంతా ఈ 3 అంగుళాల నాలుకే. ఎంత శ్రమపడి చేస్తారు వాళ్ళు. అదేసి ఇదేసి ఇలా వండాలి అలా వండాలా. ఓ ముందు తమ హృదయంలో వండుతారు ఆ వంటలన్నీ, ఆ తర్వాత పాత్రల్లో వండుతారు. అంతే కదా? అమ్మగారు ముందు ఎక్కడ వండుతుంది వంట? ఇలా వండాలా అలా వండాలని ముందు మనస్సులో తమ హృదయంలో వండుతుంది, ఆ తర్వాత రుచిగా వండుతుంది. ఆ రుచి అంతా ఈ 3 అంగుళాల నాలుక దాటేంతవరకే. లోనికి పోతే అంత గందరగోళం ఏమీ లేదు కదా. ఈ నాలుక 2 పనులు చేస్తుంది. పదార్థములు లోనికి పడవేస్తుంది, పదములు బయటికి పడవేస్తుంది. అయితే లోనికి పోయే పదార్థాలు హితముగా మితముగా సత్యముగా ప్రియముగా ఉంటే బయటికి వచ్చే పదాలు కూడా అలాగే ఉంటాయి. లోనికి పోయే పదార్థాలు ఘాటుగా గందరగోళంగా ఉన్నాయనుకో, బయటికి వచ్చే పదాలు కూడా అలాగే ఉంటాయి. ఎందువల్ల? ఏది ఎగుమతో అదే దిగుమతి. ఏది ఎగుమతో అదే దిగుమతి. ఇప్పుడు మనం ఓ పట్టణానికి వెళ్ళాం, అక్కడ వాహనంలో ఒక వస్తువు ఎక్కించాం, ఇక్కడ దింపితే ఏం వెళ్తుంది? ఆ వస్తువే వస్తుంది కదా. ఓ లారీలో సరుకు ఎక్కించామనుకోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత అదే సరుకు దిస్తాం, వేరే సరుకు కాదు కదా. అట్లాగే మానవుడు ఏదైతే చూస్తాడో అది చేస్తాడు, ఏదైతే వింటాడో అదే అంటాడు కదా. అందుకే చెడు వినకు, చెడు చూడకు, చెడు అనకు అని ఎందుకు చెప్పారు మహాత్ములు? అది అందువల్ల దీన్నే మహాత్ములు ఈ మూటిని కామక్రోధ లోభ నరకద్వారములని చెప్పాడు. ఇవి నరకద్వారాలట. మానవులకు గల నరకద్వారం ఎక్కడో లేదు. నరకం అంటే ఎక్కడో అనుకుంటాం మనం. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభః తస్మాదే తత్రయం త్యజేత్. 16వ అధ్యాయం. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః. అది ఈ 3 ద్వారాలట జీవుణ్ణి, ఆత్మనః నాశనః అంటే మానవుణ్ణి జీవుణ్ణి నశింపజేస్తున్నాయి, నరకద్వారంలో పడవేస్తున్నాయి. కామ క్రోధ లోభ. కామానికి స్థానం శ్రోత్రేంద్రియం. కామం అంటే కోరిక. కోరిక అనేది ఎలా ఉంటుందంటే ఆకాశంలో ఎన్ని వేసినా నిండదో అట్లాగే మానవుడు ఎన్ని అనుభవించినా చాలా అనడు. అది ఎప్పుడైతే ఈ కోరిక తీరదో వాడికి వచ్చేది కోపమే. వాడికి వచ్చేది కోపమా? శాంతంగా ఉంటాడా? తాను ఆశించింది నెరవేరకపోతే వచ్చేది కోపమే కదా. అందుకే కామానికి చెప్పారు శ్రోత్రేంద్రియం, క్రోధానికి చెప్పారు జిహ్వేంద్రియం కదా. ఇక్కడనే కదా కోపంగా మాట్లాడేది. లోభానికి చెప్పారు ఈ దృశ్యం. అది అందమైనది చూస్తే నాకు కావాలంటాడు. అందమైన వస్తువు కనపడితే నాకు కావాలంటాడు. అందువల్ల బకాసురునికి స్థానం జిహ్వేంద్రియం, జరాసంధునికి స్థానం శ్రోత్రేంద్రియం, కీచకునికి స్థానం నేత్రేంద్రియం. అది నర్తనశాల. కీచకుడు ఎక్కడుంటాడు? నర్తనశాల. నర్తనశాల అంటే ఎక్కడుంది చెప్పాను కదా. ఇప్పుడు కళ్ళు మూసుకోగానే అన్నీ వచ్చి పడతాయి, అన్ని కళ్ళ ముందు వచ్చి పడతాయి. అదే నర్తనశాల అంటే. అది ఆ తోపికలన్నీ వచ్చి పడతాయి. ఎక్కడో అమెరికాలో ఉన్న మనవడు గుర్తుకొస్తాడు, ఎక్కడో ఉన్న మనవరాలు గుర్తుకొస్తుంది, ఎక్కడో ఉన్న బంధువులు స్నేహితులు గుర్తుకొస్తారు. కళ్ళు మూసుకొనే ఉంటాం కదా. కానీ చూసేవాళ్లకు ధ్యానం చేస్తున్నట్టుగా ఉంటాం, కానీ లోన ఏం చేస్తున్నాము ఎవరికెరక? మనకెరక వాళ్ళకెరక? మరి అందుకే 6వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు కదా, కర్మేంద్రియాన్ని సంయమ్య యాస్తా మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార సముచ్యతే. అది కేవలం కర్మేంద్రియాలు మాత్రమే నిగ్రహించి
లోన విషయ ధ్యానం చేసేవాడు వాడు మిథ్యాచారుడు, అంటే కపటాచారుడు. అది వాడు నిజమైన భక్తుడు, నిజమైన శిష్యుడు కాదు అన్నాడు. అంటే ఈ మాటలన్నీ భగవంతుడు హెచ్చరించాడు, మనల్ని సాధకులను హెచ్చరిస్తూ చెబుతున్నాడు. అది జాగరూకులై ఉండండి అని. ఈ విధంగా ఈ చిన్న చిన్న మాటల్లోనే ఇంత గొప్ప గొప్ప పదజాల ఇమిడ్చారు మహాత్ములు కదా. అందుకే భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు, సూలికైన తమ్మి చూలికైన విబుధ వరుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ. విబుధులు అంటే విశేషముగా తెలిసిన వారు, బుధులు అంటే జ్ఞానులు, విబుధులు అంటే విజ్ఞానులు. వి అనే ఉపసర్గ, ఈ ఉపసర్గలు ఎక్కడైతే పడతాయో ఆ పదం ఇంకా గొప్పగా అయిపోతుందండి. జ్ఞానం అనే పదం ఉందనుకోండి, దానికి ముందు ఉపసర్గ సు పెడితే ఓ అర్థం వస్తుంది, సుజ్ఞానం అయిపోతుంది. వి పెడితే విజ్ఞానం అయిపోతుంది, ఆ పెడితే అదే. ఇవన్నీ ఉపసర్గలు. వి సు ఆ ఇవన్నీ ఉపసర్గలు అంటారు. ఈ ఉపసర్గ ఏ పదానికైతే ముందు చేరుతుందో ఆ పదం యొక్క అర్థమే మారిపోతుంది. అది బుధులు అంటే జ్ఞానులు, విబుధులు అంటే విజ్ఞానులు. పశ్యతి అంటే చూసువాడు, విపశ్యతి అంటే విశేషంగా చూచినవాడు, అవిపశ్యతి అంటే చూడనివాడు. భగవద్గీతలో మనకి ఈ పదాలన్నీ వస్తాయి. పశ్యతి, విపశ్యతి, అవిపశ్యతి. అది చూడనివాడు. ఆ భగవత్ స్వరూపాన్ని చూడనివాడు అవిపశ్యతి, చూచేవాడు. పశ్యతి విశేషముగా చూచేవాడు, విపశ్యతి. ఇట్లా మనకు అందులో ఈ పదజాలం అంతా మనకు చేరి ఉంటుంది. అదే గురువు దగ్గర చేరి కొన్నాళ్ళు విద్యాభ్యాసం చేసిన వాళ్లకు మాత్రమే ఈ పదజాలం తెలియబడుతుంది. అంతేగాని ఏదో మనకు తెలిసిన గ్రంథాలు చదివి చెప్పే వాళ్లకు సామాన్యంగా తెలియబడుతుంది. అది అందువల్ల ఏ విషయమైనా సరే కొంచెం జాగరూకులమై మనం అర్థం చేసుకోగలిగితే మనమే కనపడతాం, అందులో మన తప్పిదం కనపడుతుంది, మన పొరపాటు తెలియబడుతుంది. అందుకోసం భా గా వా తాము. భా అనే పదము దేనికి వర్తిస్తుంది? భా అంటే ప్రకాశము, జ్ఞానము, చైతన్యము, బ్రహ్మము. భా అంటే ఏమిటి? భా ఇప్పుడు భాస్కరుడు, భానుడు అంటాం కదా, సూర్యుడిని ఏమంటారు? భాస్కరుడు అంటారు. భారతీయులు, భా అనే పదము చూడు ఎంత గొప్పగా ఉంది. భారతీయులు, భారతీయులు. భా అంటే ప్రకాశము, జ్ఞానము, చైతన్యం. రతీయులు అంటే ప్రకాశమునందు, జ్ఞానమునందు, చైతన్యమునందు రమించువారు భారతీయులు. భారతీయులు భరతుడు ఏలిన రాజ్యము అని అంటాం కదా. అందుకే భారతీయులంటే భారతీయులకంత గొప్ప పేరు ఎందుకు వచ్చింది అంటే భా అంటే ప్రకాశము, జ్ఞానము, చైతన్యము, బ్రహ్మము కదా. అంటే ఆ బ్రహ్మజ్ఞానమునందు, చైతన్యమనే ప్రకాశమునందు పయనించువారే భారతీయులు అన్నారు. ఈ అర్థం మనకు తెలియక మరి ఇంత గొప్ప దేశంలో మనం పుట్టి, మన వేదవాంగ్మయాన్ని తెలియక, మన పురాణ ఇతిహాసాలు తెలియక పాశ్చాత్య దేశాల అలవాట్లో పడిపోతున్నామంటే ఎంత పొరపాటు చేస్తున్నాం చెప్పండి. ఎంత పొరపాటు చేస్తున్నాం? చాలా పొరపాటు చేస్తున్నాం. మన భారతీయ సంస్కృతి అనబడే కొమ్మ మీద కూర్చొని మన కొమ్మను మనమే నరుక్కుంటున్నాం. ఇది మనకు అర్థం కావట్లా. ఒకడాట పూర్వకాలం అడవిలో కట్టెలో పోయాడు, వాడు చెట్టు ఎక్కాడు, కొమ్మ కొడుతున్నాడు. అయితే వాడి తెలివి ఎట్లా ఉందంటే కొస గూకొని మొదలు కొడుతున్నాడు, కొమ్మ చివర గూకొని మొదలు కొడుతున్నాడు. ఎందుకు కొడుతున్నాడు? తొందరగా ఇరగాలని కొడుతున్నాడు. ఆ గగన వీధుల్లో అమ్మగారు అయ్యగారు పోతున్నారు. పార్వతీ పరమేశ్వరుడు గగన వీధుల్లో పయనిస్తూ ఉంటే అమ్మగారి దృష్టి పడింది. పాపం దృష్టి పడి, స్వామి ఆ పిల్లవాడు వాడు కొస గూకొని మొదలు కొడుతున్నాడు, వాని బుద్ధి అటు మార్చు అంటుంది, వాని బుద్ధి అటు తిప్పు అంటుంది, వాడి బుద్ధి అటు కూర్చేనట్టుగా తిప్పు అంటుంది. దేవి నీకు తెలియదు, ఈ కలియుగ మానవుల యొక్క బుద్ధి వాడికి తెలుసు, ఆ కొమ్మ ఇరుగుతుందని తెలుసు. అయితే వాడేమనుకుంటున్నాడు, ఇది ఇరిగే లోపు నేను ఎగిరి పట్టుకోలేకపోతానని కొడుతున్నాడు, కొటని అంటాడు.
ఇది ఇరిగిపోయే లోపు నేను ఎగిరి పట్టుకుంటాననే ధైర్యంతో కొడుతున్నాడు వాడు. కొట్టనీలే దేవి అంటాడు. తల్లి హృదయం కదా పాపం. ఆ తల్లి హృదయం పాపం బాగా ఆవేదన పడి, స్వామి ఏదో పోనీలే, వాడి తెలియక చేస్తున్నాడు, వాని బుద్ధిని అటు మార్చు అంటుంది. ఆమె బాధ కేగలేక పరమశివుడు ఒక మాట అంటాడు, సరే దేవి, వాడు కొమ్మ కొట్టి ఇరిగి కింద పడతాడు కదా, అమ్మ అంటే నువ్వు పోయి కాపాడు, అయ్యా అంటే నేను పోయి కాపాడతా. కొట్టి కింద పడతాడుగా ఎట్లాగూ, ఒకవేళ అమ్మ అన్నాడు అనుకో, నువ్వు పోయి కాపాడు, నీకు ఆ శక్తి ఉంది కదా, అయ్యా అన్నాడు అనుకో, నేను పోయి కాపాడతాను. అట్లా వాడు కొట్టాడు కింద పడ్డాడు. వాడు అమ్మ అనలా అయ్యా అనలా, సత్యాన్రో అన్నాడు. వాడు అమ్మ అనలా అయ్యా అనలా, సత్యాన్రో అన్నాడు, చచ్చిపోయాడు. ఏమిటిది? యద్భావం తద్భవతి. అది మతి ఎంతో గతి అంతా అని చెప్పారు. అందువల్ల మన సంస్కృతి సాంప్రదాయం అనేది అంత గొప్పది కదా. అందుకే వివేకానంద అంటాడు తన భాష్యంలో, భారతదేశాన్ని ఒక మహావృక్షానిగా పోలుస్తూ, ఈ వృక్షానికి సోమరితనం అనే చీడపురుగు పట్టింది, ఆ సోమరితనం అనే చీడపురుగును చంపగలిగితే భారతదేశం అనే మహావృక్షం సుభిక్షంగా ఉంటుందని చెప్పాడు. చూడండి ఆయన భాష, ఆ పదాలు చూడండి. భారతదేశం అనే ఈ దేశాన్ని ఒక మహావృక్షంగా పోల్చి, ఈ భారతదేశం అనే వృక్షానికట సోమరితనం అనే చీడపురుగు పట్టిందట. అంతే కదా. ఇప్పుడు సోమరితనం ఎంత పెరుగుతుంది చెప్పండి. సోమరితనం ఎంత డేంజర్ తెలుసా? చాలా డేంజర్ అండి. ఒక చోట ఉపాధ్యాయుడు పాఠం చెబుతూ ఉన్నాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు పిల్లలందరికీ ఎప్పుడు పని చెప్తాడు, ఇది తీసుకురా, అది తీసుకురా, కూరగాయలు తీసుకురా, ఈ వస్తువు తీసుకురా, ఆ వస్తువు తీసుకురా, ఇట్లా పనులు చెప్తాడు ఆయన. పిల్లలందరికీ విసుగొచ్చిపోయింది. ఈ సారు పాఠాలు చెప్పడం తక్కువ, పనులు చెప్పడం ఎక్కువ అనుకుని వాళ్ళు ఒకసారి ఇక అసంతృప్తిగా ఉంటారు. సరే, వీళ్ళకు కనువిప్పు కలిగించాలనుకున్నాడు ఉపాధ్యాయుడు. కనువిప్పు కలిగించుకొని ఏం చేశాడు, ఒరేయ్ ఇక మీరు నా పట్ల అసంతృప్తిగా ఉన్నారు, ఓ పని చేద్దాం, మీలో ఎంతమంది సోమరులు ఉన్నారో అంతమంది చెయ్యి పైకి లేబట్టండి, ఇక నేను మీకు పని చెప్పను అన్నాడు. అందరు లేపారు. ఇక మీకు పని చెప్పనురా, ఎంతమంది సోమరులు ఉన్నారో అంతమంది చెయ్యి పైకి ఎత్తండి అన్నాడు. అందరు లేపారు. ఒక్కడు మాత్రం లేపల. ఈ ఉపాధ్యాయునికి ఎంతో ఆనందం అనిపించింది. అబ్బా, ఒక్కడైనా ఉన్నాడు నా మాట వినేవాడని వాడిని తీసుకుపోయి ఆయన కూర్చునే కుర్చీ మీద కూర్చోబెట్టి ఇక చెబుతూ ఉన్నాడు వాని గురించి, వెధవల్లారా, బడుగ్గాయుల్లారా, వీడిని చూసుకొని నేర్చుకోర్రా, వీడెంత బుద్ధిమంతుడు, వీడు చేయి లేపలేదంటే నా మాట చెబితే వింటాడు, మీరందరూ నా మాట వినకూడదని, నా పనులు చేయకూడదు, అందరూ సోమరులవని చెయ్యి పైకెత్తారే, వీడిని చూసి నేర్చుకోరా అని ఒకటే పొగుడుతున్నాడు వాడిని. వాడేదో చెప్పబోతున్నాడు కానీ నువ్వు ఆగురా అని నివారిస్తూ చెబుతూ ఉన్నాడు, నువ్వు ఆగురా అని. వాడేదో చెప్పబోతున్నాడు కానీ అది వినక వాని గురించి బ్రహ్మాండంగా స్తోత్రం చేస్తున్నాడు ఈయన ఉపాధ్యాయుడు. ఒరే ఏమిట్రా, ఇప్పటిదాకా ఏదో చెప్పాలని ఏం చెప్పరా అన్నాడు. సార్, వాళ్ళు చెయ్యి ఎత్తారు నిజమే, నేను ఎందుకు ఎత్తలా, ఇక్కడున్న చెయ్యి ఇలా లేపాలన్నా ఎంత శ్రమ, అంటే చెయ్యి లేపాలన్నా ఎంత శ్రమ, అసలు కింద ఉన్న చెయ్యి పైకి లేపాలన్నా శ్రమే కదా సార్, అందుకే నేను లేపలేదన్నాడు. ఈయనేమనుకున్నాడు, ఒక్కడైనా నాకు శిష్యుడిగా ఉన్నాడు అనుకున్నాడు. అన్నట్టుగా ఈ సోమరితనము అనేది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అండి. అందుకే శరీరానికి తగినంత శ్రమ మనకి ఇవ్వాలి, మనం ఇవ్వాలి. ఇస్తే అది మనకు కొంత దోహదపడుతుంది. ఎట్లాగో నాకు నేను కూర్చోలేను, నేను నడవలేను అనుకుంటే నడవలేవు, కూర్చోలేను కూడా కూర్చోలేవు కదా. ఇది ఎందుకు చెబుతున్నానంటే ఈనాడు ప్రతి ఒక్కరికి దేహదాఢ్యం ఏర్పడుతుంది, దేహం సహకరించలేకపోతుంది కదా. కనీసం ఇట్లా ముకులించి కూర్చోలేకపోతుంటారు. కారణం ఏమిటంటే ఆ దేహ బాధ వాళ్ళే చెప్తారు, నాకున్నట్టు నీకుంటే తెలుస్తుందని, అదా నాకున్న శ్రమ నీకుంటే మీకు అర్థమయ్యేది అని వాళ్ళు చెప్తారు. సరే, అదొక విధం అనుకుందాము.
కానీ అది కేవలం భౌతిక సంబంధమైన విధానం. కానీ మనం చెప్పుకునేది ఏమిటంటే మానసిక సంబంధమైన సోమరితనం ఉందే, ఈ సోమరితనం ఏం చేస్తుంది? సత్సంగానికి రానివ్వదు, సద్విషయాలు విననివ్వదు, జపం చేయనీయదు, ధ్యానం చేయనీయదు. మనం ఒక్కనాడు వాయిదేస్తే అది 4 రోజులు వాయిదేస్తుంది. మనం ఒక్కనాడు చూద్దాంలే అనుకుంటే 4 రోజులు అదే. మనం సూది బెజ్జమంత అవకాశం ఇచ్చామనుకో సోమరితనానికి, అది ఏనుగు దూరే అంత అయిపోద్ది మళ్ళా. అట్లా అందుకోసం భగవత్తత్వ విషయానికి ఏమాత్రం మనం అవకాశం ఇవ్వకుండా వినాలా కదా. ఏ చిన్న పని ఉంటే మన వాళ్ళు సత్సంగానే వదులుతారు, అంటే మంచినే వదులుతారు, లౌకికం అంతా పట్టుకుంటారు. చూడ ఎందుకు రాలేదయ్యా సత్సంగానికంటే కొద్దిగా పని ఉండినే అంటారు కదా. అంటే ఆ కొద్ది పనికి పెద్దదాన్ని వదులుకుంటున్నామంటే ఎంత మనం నష్టపోతున్నామో మనం అర్థం చేసుకోవాలి. అదే అందువల్ల తీరిక సమయంలో సద్గ్రంథ పఠన సద్విచారణ చేసిన వాళ్ళలో ఈ జ్ఞానం అనే ప్రకాశం వికసిస్తుందండి. అందుకోసం భా అంటే ప్రకాశము, జ్ఞానము, చైతన్యము, బ్రహ్మము. భా అనే అక్షరంలో ఇవి ఉన్నాయి కదా. అట్లాగే గా అంటే గమ్యము, జీవుడు చేరవలసిన గమ్యము. జీవుడు ఎక్కడికి పోతే తిరిగి రాడో అది నా స్థానం అన్నాడా లేదా? యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. చూడండి, గా అంటే గమ్యం. మనం ఎక్కడి నుంచి వచ్చాం? పరమాత్మ నుండే వచ్చాం. మళ్ళీ ఎక్కడికి పోవాలా? ఆ పరమాత్మ వైపే ప్రయాణం చేయాలి. ఇప్పుడు నదులన్నీ ఎక్కడి నుంచి బయలుదేరాయి? సముద్రం నుంచే కదా. నదులన్నీ సముద్రం నుంచే బయలుదేరుతాయి. అవి చిన్న చిన్న కాలువలుగా మారి, పెద్ద ఏర్లుగా మారి, నదులుగా మారి మళ్ళీ ఎక్కడికి పోతాయి? మళ్ళీ సముద్రంలోకి పోతాయి. చూడండి, నదులన్నీ ఎట్లయితే ఆ సముద్రం నుంచి వచ్చాయి కదా, మళ్ళీ సముద్రంలోకి పోతాయి కదా. ఆకాశాత్ పతితం తోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి. మంత్రపుష్పం చెబుతుంది వేదం. అదైందా? ఆకాశము నుండి పడిన నీటి బిందువు అది సింధువు నుంచే వచ్చింది. సింధువు అంటే సముద్రం. ఈ బిందువులన్నీ, వాన చినుకులన్నీ ఎక్కడి నుంచి పడుతున్నాయంటే మేఘం నుంచి పడుతున్నాయి. మరి మేఘం ఎక్కడ తాగింది? సముద్రం నుంచి తాగింది. మరి ఆ మేఘాన్ని ఆ విధంగా నీళ్లు తాగిన వాడెవడు? వాడే నీలమేఘ శ్యాముడు. నీలమేఘ శ్యాముడు అంటే ఎక్కడుంటాడు? అది భగవంతుడు మేఘరూపం ధరించి ఆ సముద్రపు నీరు స్వీకరించి ఆయన కురిపిస్తే అవి తీయగైపోతాయి. సముద్రం నీళ్ళు అలాగే ఉన్నాయనుకో, ఉప్పు నీరు, అవి తాగడానికి ఉపయోగపడవు, పంట పండడానికి ఉపయోగపడవండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి కదా. ఇప్పుడు విశాఖపట్నంలో సముద్రం ఉంది కదా, ఆ సముద్రం ఒడ్డుకు ఏ పంట లేదు, ఉప్పు తప్ప. ఉప్పు మాత్రం వస్తుంది, ఉప్పు ఉత్పత్తి. నాకెందుకు సముద్రం ఉంది, ఎకరం పొలం కొనుక్కుంటా అంటే పండదు. ఆ నీళ్ళతో పంట పండదండి, ఆ నీళ్ళతో దాహం తీరదు. అదే నీళ్ళు మేఘం కురిపిస్తే మళ్ళీ అది పండడానికి, దాహం తీరడానికి ఉపయోగపడుతుంది. అది సముద్రపు నీరు భగవంతుడు మేఘరూపం ధరించి కురిపిస్తే మనకు ఉపయోగపడుతుంది. అందువల్ల ఎట్లయితే సింధువు నుంచి వచ్చిన బిందువులన్నీ ఏకమై చిన్న కాలువలుగా మారి, ఏర్లుగా మారి, నదులుగా మారి మళ్ళీ సముద్రాన్ని చేరుతున్నాయో, అట్లాగే జీవుడు ఈ లోకానికి వచ్చి తాను ఏమి చేసినప్పటికీ, ఎలా ప్రవర్తించినప్పటికీ చివరికైనా ఆ వైపు ప్రయాణం చేయాలి. ఆ వైపు ప్రయాణం చేస్తే ఆయనలో చేరిపోతావు. అంత్యకాలేచ మామేవ స్మరణ్ముక్త్వా కలేవరం అనే పదాలు ఎందుకు వాడాడు? జీవితాంతం నీకు తీరిక లేకపోవచ్చునయ్యా, ఆ చివరి దశలోనైనా సమయమైనప్పుడు మిమ్ము తలచుటకు శక్తి కలుగదో, సమయమని తలతోనిప్పుడు నా హృదయ కమలమున నారాయణ. ఇది ఈ యొక్క పదము ప్రతి సాధకుడు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? పోతన రాశాడు భాగవతంలో, సమయమైనప్పుడు మిమ్ము తలచుటకు శక్తి కలుగదో కదా. సమయం అంటే ఏ సమయం? శాశ్వతంగా పోయే సమయం ఈ లోకం నుంచి కదా.
ఎందుకంటే ఎవరెవరి స్టేజి వస్తే వాళ్ళు దిగుతారండి లోకములో. ఎవరెవరి స్టేజి వస్తే వాళ్ళు ఎక్కుతారు. కొంతమంది ఎక్కుతారు, కొంతమంది దిగుతారు. దిగుతున్నారంటే ఈ లోకానికి వస్తున్నారని అర్థం. ఎక్కుతున్నారంటే పాడెక్కుతున్నారు కదా, పోతున్నారని అర్థం. ఎక్కడో దిగడం ఉంది కదా. ఎవరి స్టేజి వస్తే వాళ్ళు దిగాల, ఎవరెవరి స్టేజిలో వాళ్ళు ఎక్కాలా కదా. మరి ఆ పోయేటప్పుడు టికెట్ మన చేతిలో ఉండాలా కదా, అంతే కదా. ఇప్పుడు రైల్వే స్టేషన్ చేరకముందే, రైలు బండి రాకముందే టికెట్ మన చేతిలో ఉంటే పర్వాలా కదా. రైలు వచ్చినాక తీసుకుంటానని నడుతుందా? నడవదే. యుద్ధం రాకముందే విలువిద్య వచ్చి ఉండాలా. యుద్ధం వచ్చిన తర్వాత చూద్దాం, విలువిద్య నేర్చుకుందామంటే మీరు చూడండి, సర్కస్లో పులులు, కోతులు, కుక్కలు, నక్కలు అవి ఎంత ట్రైనింగ్ అయి ఉంటాయి. రింగ్ మాస్టర్ ఆ విధంగా ట్రైనింగ్ చేసి ఉంచుతాడు. వెంటనే ఆ బెత్తం పట్టుకోగానే అవి ఎలా ఆడాలో అలా ఆడతాయి. ఆ ట్రైనింగ్ అంతకుముందే నేర్చుకున్నాయి, అప్పుడే నేర్చుకున్నాయి చెప్పండి. ఆ ట్రైనింగ్ అప్పుడే నేర్చుకోవాలా, అంతకుముందే వాటికి నేర్పించాడు ఆ రింగ్ మాస్టర్. అట్లాగే మనము మన ఈ జీవన విధానం అనే గమనం రాకముందే, మన ఈ లోకం నుంచి పోకముందే ఆ టికెట్ మన చేతిలో ఉండాలి. జ్ఞానం అనే టికెట్ ఉంటే జ్ఞాన మార్గంలో పోతాం, అజ్ఞానం అనే టికెట్ ఉంటే అజ్ఞాన మార్గంలో పోతాం. ఆర్డినరీ టికెట్ ఉంటే అందులో పోతాం, రిజర్వేషన్ ఉంటే ఇందులో పోతాం. ఇంకా అలా కొన్ని ఏసీలు ఉంటాయిగా ఫస్ట్ క్లాస్. మరి లాక్కుపోయేది ఒకటే ఇంజన్. చాలామంది అంటారు వాళ్ళు పోయేది గన్లకే, వీళ్ళు పోయేది గన్లకే, ఏముంది అంటారు కదా. కనిపించే శ్మశానానికే వెళ్తాం, కానీ ఎవరు ఏ విధంగా పోతున్నారో, ఎవరి సూక్ష్మ శరీరం ఎలా పోతుందో అది ప్రధానం కదా. అది అందువల్ల ఎవరి దగ్గర ఎలాంటి టికెట్ ఉంటుందో ఆ మార్గంలో పోతారు. భగవంతుడు గ్రహించేది సూక్ష్మ శరీరం, స్థూల శరీరము కాదు. స్థూల శరీరం ఇక్కడే పడిపోతుంది, సూక్ష్మ శరీరమే పట్టుకుపోతాడు ఆయన కదా. అందువల్ల స్థూల శరీరం పుష్పం వంటిది, సూక్ష్మ శరీరం వాసన వంటిది అన్నాడు. అర్థమైందా? అందువల్ల ఏ విధంగానైతే ఈ శరీరము అనేది నీవు నీ ఇష్టమయ్యా అని చెప్పాడు. శరీరం యత్ అవాప్నోతి ఇచ్ఛాప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయు గంధ నివాశయాత్ వాయు గంధ. వాయు ఏ విధంగానైతే వాసనను మాత్రమే స్వీకరిస్తుందో అట్లాగే ఈశ్వరుడు జీవుణ్ణి మాత్రమే పట్టుకుపోతాడు, జీవిని మాత్రమే పట్టుకుపోతాడు, మరో దేహంలో పడవేస్తాడు. ఆయన పని అది, మాయ. అర్థమైంది? అందుకే స్థూల శరీరం పుష్పం వంటిది, సూక్ష్మ శరీరం వాసన వంటిది. పుష్పం ఇక్కడే ఉంటుంది, వాసన మాత్రం పట్టుకుపోతుంది వాయువు. ఈశ్వరుడు వాయువు వంటి వాడు కదా. మనము ఒక పూల బుట్ట, కొన్ని పూలు పక్కన పెట్టామనుకో, దాని మీదుగా వచ్చే గాలి ఏం తీసుకొస్తుంది? మన ముక్కు దగ్గరికి ఆ పూలల్లో ఉన్న వాసన తీసుకొస్తుంది. లేదా ఒక మురికి గుంత ఉందనుకోండి, దాని మీదుగా వచ్చే గాలి ఏం తీసుకొస్తుంది? మన దగ్గరికి దుర్గంధము తీసుకొస్తుంది. అట్లాగే సూక్ష్మ శరీరము వాసనామయంగా అనగా సువాసనామయంగా ఉంటే బుద్ధిమంతుడు, దుర్వాసనామయంగా ఉంటే వాడు బుద్ధిమంతుడు కాదు. అందుకోసం ఈ వాసన గురించి మీకు విషయం చెప్పాలా, అప్పుడు మంచిగా అర్థమవుతుంది. ఏవో అర్థం కాదండి. ఓ పట్టణంలో ఓ బెస్తవాడు ఉండేవాడు. బెస్తవాడు వాళ్ళ వృత్తి ఏమిటి? చేపలు పట్టడం, ఏ ఊరుకో ఆ ఊరికి ఈ ఊరికి పోయి అమ్మడం రావడం. ఆ విధంగా వాడి దినచర్య, ఆ బెస్తవాడిది దినచర్య ఏమిటంటే ప్రతిరోజు వాడు చేపలు పట్టుకోవడం, ఆ పుట్ట నిండా పెట్టుకోవడం, పక్క ఒక పట్టణం లాంటి అక్కడికి వెళ్ళడం రావడం పోవడం వాడిది దినచర్య. అలా చేస్తున్న సమయంలో ఒకసారి ఏమైంది, అదే పట్టణంలో బాగా రాత్రి అయిపోయింది, ఇల్లు చేరనటువంటి రాత్రి అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి వాడు? అదే పట్టణంలో ఒక దేవాలయం చూసి ఆ దేవాలయం అరుగు మీద పడుకున్నాడు. వాడు పొద్దున పోదాంలే అని ఆ అరుగు మీద పడుకున్నాడు. అరుగు మీద పడుకుంటే వాడికి ఇప్పుడు దేవాలయం చుట్టుపక్కల ఏ షాపులు ఉంటాయండి? కొబ్బరికాయలు, అగరబత్తులు, హారతి కర్పూర, సుగంధ ద్రవ్యాల షాపులు ఉంటాయి, దుర్గంధ ద్రవ్యాలు ఉంటాయి కదా, పూలు అమ్మేవి, టెంకాయలు అమ్మే షాపులు ఉంటాయి కదా. వాడికి ఈ పవిత్రమైన వాసన పట్టక నిద్ర పడతలే వాడికి. అది
వాడికి నిద్ర పట్టడం లేదు, పాడై నిద్ర పట్టక వాడు సతమతం అవుతున్నాడు. ఏం చేయాలా, పోనీ మరో చోటుకు వెళ్ళి పడుకుందామా అంటే ఇంత సవలత్తు ఉందదేమో అనుకొని అట్లాగే కొద్దిసేపు పడుకొని వానికి ఒక ఆలోచన తట్టింది. ఏమిటి ఆలోచన అంటే, వాడి చేపల బుట్టలో బట్ట ఉంటుందిగా, బట్ట, ఆ చేపల మీద కప్పేసే బట్ట ఉంటుంది, ఆ బట్ట తీశాడు, గట్టిగా పిండాడు, దులిపాడు, ముఖం మీద వేసుకున్నాడు, హాయిగా నిద్రపోయాడు. ఎందుకు అలా జరిగింది చెప్పండి? వాడు పుట్టింది అందులోనే, వాడు పెరిగింది అందులోనే, వాడు పట్టేవి, వాడు తినేవి, వాడు మొత్తం ఆ దుర్వాసనలోనే వాడు పెరిగాడు. వానికి ఆ వాసన ఇంపుగా ఉంది, ఈ మంచి వాసన కంపుగా ఉంది. వాడు నిద్ర పట్ల. వాసన అంటే సంస్కారం అండి, వాసన అంటే సంస్కారం. ఇక్కడికి రాని వాళ్ళంతా ఆ వాసనలోనే ఉన్నారని అర్థం. ఇక్కడికి వచ్చి వినని వాళ్ళంతా వాళ్లకు లోకవాసనలు కదా. ఈ లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన ఇవి కొన్ని ఉంటాయి. వీటినే వాసనత్రయములు అంటారు. దేహవాసన అంటే దేహాన్ని చూసుకొని మురవడం కదా. అద్దం ముందు నిలుచుంటాడు, దీనికి ఏదో పూస్తాడు, ఏదో రాస్తాడు, అనుకొని ఉంటాడు. ఇది దేహవాసన అంటారు. ఇక లోకవాసన అంటే లోకంలో నా పేరు చెప్పిన తర్వాతనే ఎవడి పేరన్నా చెప్పాలా అన్న భావన కలిగి ఉంటారు కొంతమంది. అది నేనే గొప్పవాడినని, నన్ను పొగడాల అని, దాన్ని లోకవాసన అంటారు. ఇక కొంతమందికి శాస్త్రవాసన ఉంటుంది. కనిపించిన పుస్తకాలన్నీ పట్టుకొచ్చుకుంటారు ఇంటికి. ఏ పండితుని ఇంట్లో కూడా అన్నీ ఉండవు, కొంతమంది ఇంట్లో అన్నీ ఉంటాయి. అన్నీ చదువుతాడు కానీ ఏది ఆచరించడు. దాన్ని శాస్త్రవాసన అంటారు. అది ఈ శాస్త్రవాసన, దేహవాసన, లోకవాసన మానవుణ్ణి సన్మార్గంలో పయనింప చేయనీయదు. అర్థమైందా? అందుకే ఈ వాసన గురించి రెండే మాటలు చెప్పాడు. యోగ వాసిష్టం ప్రారంభిస్తూ శ్రీరామచంద్రుడికి వశిష్ఠ మహర్షి, నాయన రామచంద్ర, లోకములో 2 వాసనలు ఉంటాయి, ఒకటి శుద్ధ వాసన, ఒకటి మలిన వాసన అంటాడు. శుద్ధమైన వాసన అంటే పవిత్రమైన స్వభావం, మలినమైన వాసన అంటే అపవిత్రమైన స్వభావం. దీన్ని అమృత బిందోపనిషత్తులో ఓ మాటలో చెప్పాడు. అది ఏమన్నాడంటే, మనోహి ద్విధం ప్రోక్తం శుద్ధంచ శుద్ధమేవచ, శుద్ధం కామ వివర్జితం అశుద్ధం కామ సంకల్పం అన్నాడు. మనోహి ద్విధం ప్రోక్తం శుద్ధంచ అశుద్ధమేవచ. మనస్సు 2 విధాలుగా చెప్పబడింది, శుద్ధమని అశుద్ధమని. శుద్ధము అంటే కామ వివర్జితం, కోరికలన్నీ తీసివేయగలిగిన మనస్సు శుద్ధము. అశుద్ధం కామ సంకల్పం. అది ఈ కోరికలన్నీ సమకూర్చుకొని మనస్సులో పెట్టుకుంటే అది అశుద్ధం అవుతుంది. కోరికలన్నీ తీసివేయగలిగితే అది శుద్ధం అవుతుంది అన్నాడు. అందుకోసం శుద్ధమైన మనస్సు అది బుద్ధి అనిపించుకుంటుంది. ఆ బుద్ధి మానవుడు దారిదీపముగా వాడుకోగలుగుతాడు. అందుకే లోకంలో మనస్సు మంతుడని ఎవడనరు, బుద్ధిమంతుడంటారు, ధనవంతుడంటారు, గుణవంతుడంటారు కదా, శౌర్యవంతుడంటారు, బలవంతుడంటారు. ఎందువల్ల? ఏది ఉంటే ఆ వంతుడే. మానవుడు తన దగ్గర ఏది ఉంటే ఆ వంతుడే. ధనం ఉంటే ధనవంతుడు, గుణం ఉంటే గుణవంతుడు కదా, బలం ఉంటే బలవంతుడు కదా. అందువల్ల ఏ వంతు కావాలి మనకు? బుద్ధిమంతుడు కావాలి కదా, జ్ఞానవంతుడు కావాలి. అందుకోసం ఈ విధంగా శ్రీరామచంద్రుడంతటి వాడికి మరి గురువు ఉన్నాడంటే మనకొద్దా? శ్రీరామచంద్రుడంతటి వానికి గురువు ఉన్నాడు, శ్రీకృష్ణుడికి గురువు ఉన్నాడు. మరి ఎందుకు వాళ్ళు గురువుని ఆశ్రయించారు? వాళ్ళు కూడా జన్మ ఎత్తారు కనుక గురువుని ఆశ్రయించారు. మనకులాగా వాళ్ళు ఈ లోకానికి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి వచ్చారు కనుక గురువుని ఆశ్రయించారు. దేహం ధరించావా గురువు కావలసిందే. దేహం ధరించనంత వరకు గురువు అవసరం లేదు. దేహం ధరించావా గురువు అవసరమే. ఏ విద్యకైనా గురువు లేకున్నా నా విద్య పట్టుబడదు, కావునను అభ్యాసికి గురు శిక్ష కావలెను నారాయణ. పోతానంటాడు. ఏ విద్యకైనా గురువు అన్నాడు. ఏ విద్య అయినా సరే, లోకంలో దొంగతనం చేసేవాడికి కూడా గురువు ఉంటాడండి. ఎలా చేయాలా, ఎలా తప్పించుకోవాలా, ఎలా బటన్ చాకు తీయాలా, ఎలా పొడవాలా, ఎలా మలవాలా, అభ్యాసం చేయాలా వద్దా, వాడికి గురువు ఉంటాడు.
అది మరి ఏ విద్యకైన గురువు లేకున్నా ఆ విద్య పట్టుబడదు కావునను అభ్యాసికి, అది అభ్యాసికి గురు శిక్ష కావెలను నారాయణ అంటాడు. అది అందుకోసం శిక్షింపబడిన వాడే శిష్యుడవుతాడు. చెక్కబడితేనే మొక్కబడతాడండి, చెక్కబడిన వాడు మొక్కబడతాడా? తిరుపతిలో ఉన్న కడప బండ అంటుందట రోజు స్వామితో, ఏమి స్వామి నిన్ను నన్ను ఒకే కొండకు తొలుసుకొచ్చారు కదా, నిన్ను మొక్కడమేమిటి నన్ను తొక్కడమేమిటి అని. అర్థమైందా? దేవుని గుళ్ళో ఉన్న కడప బండ అంటుంది దేవుడితో, అయ్యా నిన్ను నన్ను ఒకేసారి ఒకే కొండకు తొలుసుకొచ్చారు కదా, మరి నిన్ను మొక్కడమేమిటి నన్ను తొక్కడమేమిటి అంటే స్వామి చెప్పాడు ఏమని, ఓ పిచ్చి మొహమా నువ్వు కొన్ని దెబ్బలే తిన్నావు, నేను ఎన్ని దెబ్బలు తిన్నాను? నా ముఖ కవలిక చేయాలంటే, నా ముక్కు చేయాలంటే, నా కళ్ళు చేయాలంటే, నా చెవులు చేయాలంటే ఎన్నో దెబ్బలు తిన్నాను కనుక నేను మొక్కబడుతున్నాను. నువ్వు కొన్ని దెబ్బలు తిన్నావు, 4 పలకలైనావు కనుక అక్కడ పడ్డావు, తొక్కబడుతున్నావు. అర్థమైంది? అందుకోసం శిష్యుడంటే శిక్షింపదగినవాడు, శిక్షను అనుభవించిన వాడు శిష్యుడు అవుతాడండి, లేకపోతే కాడు కదా. మరి అందుకే పూర్వకాలం మహాత్ములు యోగ్యుడైన వాడికి బ్రహ్మ విద్య ఉపదేశించేవారు, బ్రహ్మోపదేశం చేసేవారు. గురువులు తమకును లోబడు తెరువులు చెప్పరు, విష్ణు దివ్య పదవికిన్ బోయడు తెరువును చెప్పరు, చీకటి బరువులు పెట్టంగా నేల బాలకులారా అని ప్రహ్లాదుడు అంటారు. గురువులాట లోకంలో గురువులు తమకును లోబడు తెరువులు చెప్పుదురు, విష్ణు దివ్య పదవికిన్ బోయడు తెరువును చెప్పరు, చీకటి బరువులు పెట్టంగా నేల బాలకులారా. వీడు పెద్ద మనిషి అయినట్టు వాళ్ళని పిల్లలారా అంటాడు. వీడు పిల్లవాడే కదా, తోటి పిల్లవాళ్ళను ఓ బాలకులారా అంటున్నాడంటే, బాలలంటే స్త్రీ బాలాంధ జడోపమాస్తమితి భ్రాంత భృశంవాదిన. చూడండి లోకములో 4 ఉంటారట తెలియని వాళ్ళు, స్త్రీ బాల అంధ జడ. వీళ్ళ ఎందుకు వర్ణించాడు ఆదిశంకరాచార్య? స్త్రీ అంటే అబల, అంటే బలము లేనిది, జీవుడికి జ్ఞాన బలం లేకపోతే వాడు అబల. స్త్రీ బాల అంధ, బాల అంటే తెలియనితనం, బాల అంటే తెలియనితనం. మనకు ఎంత వయసు వచ్చినా ఆధ్యాత్మిక జ్ఞానం తెలియకపోతే బాలలమే, ఆత్మజ్ఞానం తెలియని వాళ్ళంతా బాలలే. అదైందా? అట్లాగే స్త్రీ బాల అంధ, అంధ అంటే గుడ్డితనం, అజ్ఞానాంధకారంలో పయనించే వాళ్ళను. జడ అంటే ఏమో వచ్చి కూర్చుంటారు అంతే, సత్సంగంలో ఏం అర్థం కాదు, పోడు కాదు కొంతమందికి. అట్లా అందరు పోతున్నారు, మనం పోదాం పద గంతే, అందరు లేచారుగా మనం లేద్దాం. అది కొంతమంది అలా ఉంటారు. అంటే ఈ జడత్వం కానీ, అంధత్వం కానీ, బాలత్వం కానీ, స్త్రీయత్వం కానీ ఎందుకు చెప్పారంటే జ్ఞానము లేని వాళ్ళను ఈ విధంగా పోలుస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక జ్ఞానం లేని వాళ్ళు అలా దీంతో సమానం, దాంతో సమానం అని. అందువల్ల అంటే గమ్యం, ఈ జీవుడు పొందవలసిన గమ్యం ఏమిటి అని విచారిస్తే కైవల్యమే కదా. గమ్యము, స్థానము, కైవల్యము, ధామము. అది ఎక్కడికి పోయిన తర్వాత తిరిగి రావలసిన పని లేదో అది నా ధామం అన్నాడు పరమాత్మ. అన్నాడు కదా, యద్గత్వా నా నివర్తంతే తద్ధామ పరమం మమ. నా యొక్క ధామం ఏదంటే ఎక్కడికి పోయిన తర్వాత, అంటే ఈ జీవుడు ఎక్కడికి పోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాడో, అంటే మళ్ళీ తల్లి గర్భంలో పడడో, మళ్ళీ ఈ లోకానికి తిరిగి రాడో అది నా స్థానము అని చెప్పాడు. అంటే గమ్యం. అంటే భాగవతంలో బా అంటే ఏమిటో చెప్పాడు, గా అంటే ఏమిటో చెప్పాడు. మూడవది వా అంటే వైరాగ్యం. అది వైరాగ్యం అంటే నా రాగతే ఇది వైరాగ్య, దేని యందు రాగం లేకపోవడం వైరాగ్యం. అది కొంతమంది ఈ రాగం అనేది అనేక విధాలుగా ఉంటుంది కదా. కొంతమందికి భార్యా పిల్లల మీద, డబ్బు మీద, దాని మీద, దీని మీద ఇలాంటి విధానం ఉంటాయి కదా. ఇవన్నీ మన వెంట రావు అని తెలుసుకున్న వాడికి వైరాగ్యం కలుగుతుంది. ఈ లోకంలో ఏదైనా సరే నా వెంట రాదు, నాది కాదు అని దృఢ నిశ్చయం కలిగితే వైరాగ్యం సిద్ధిస్తుంది.
దృఢనిశ్చయం కలిగినంత వరకు వైరాగ్యం సిద్ధించదు కదా. అర్జునుడిలాగా ఏడిస్తే మనకు వైరాగ్యం వచ్చినట్టే. అర్జునుడు ఏడ్చిన ఏడుపు ఒకటి ఉంది, ఒక శ్లోకం ఉంది. ఏమిటది? నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా అన్నాడు. చూడండి, కృష్ణ నాకు ఈ రాజ్యం ఎందుకు, ఆ స్వర్గధామం ఎందుకు, నాకు ఏమీ వద్దని ఏడ్చాడు. ఫలానిది కావాలని ఏడవలాయిక. మీరు ప్రథమ అధ్యాయం మొత్తం వింటే పరమాత్మ ఎక్కడ నోరు తెరిచినట్టు ఉండదు. మొత్తం అర్జునుని ఏడుపే. ఎందువల్ల అంటే ప్రథమ అధ్యాయం మొత్తం పరమాత్మ వింటాడు. ఇప్పుడు మనం కూడా ఒక వైద్యుని దగ్గరికి పోదామనుకో, మన రోగం అర్థం కావాలంటే వాడు నోరు మూసుకొని వినాలి. వైద్యుడు మధ్యలో మాట్లాడొద్దు. వైద్యుడు మధ్యలో మాట్లాడితే మన రోగం అర్థమవుతుందా? ముందు మనల్ని అడుగుతాడు, ఏమైంది, ఏం కథ, ఎలా ఉందంటే మొత్తం మనం చెప్తాం. వాడు బాగా వినాల. విన్న తర్వాత అప్పుడు చెక్ చేసి ఈ మందులు వాడని రాస్తాడు. అట్లాగే ప్రథమ అధ్యాయంలో అర్జునుడు చెప్తా ఉంటే కృష్ణుడు ఏమీ మాట్లాడాల, నోరు మెదపల. రెండో అధ్యాయం 2వ శ్లోకం నుంచి ఇంకా 11వ శ్లోకం నుంచి అక్కడి నుంచి ఆయన బోధ ప్రారంభిస్తాడు. చూడండి, దీన్ని బట్టి ఏమర్థమైంది మనకు? అర్జునుడి యొక్క రోగం ఏమిటో ఆయనకు అర్థమైంది. వీడెందుకు ఏడుస్తున్నాడు, వీని ఏడుపులో అర్థం ఏమిటి? ఇంకో విషయం, అర్జునుడు ఏడ్చాడు ఇంకోటి, నాకు ఈ హస్తినాపురమే కాదు, ఆ స్వర్గలో ఈ హస్తినాపురం కాక ఇంకా ఎలాంటి స్వర్గసీమ లభించినా నేను వీళ్ళని చంపను అంటాడు. అంటే దాని అర్థం ఏమిటి? అర్థం ఏమిటి చెప్పండి? అంటే స్వర్గానికంటే గొప్పది ఒకటి ఉంది. ఎందుకంటే స్వర్గం పోయినా తిరిగి రావాలి కదా. స్వర్గం పోయినా తిరిగి వచ్చే అవకాశం ఉందా లేదా? క్షీణే పుణ్యే మర్త్యలోకం. అంతే. మనం 1,00,000 రూపాయలు తీసుకొని యాత్ర పోయామనుకో, ఆ 1,00,000 రూపాయలు తిరిగి అన్నీ చూసి అన్నీ ఏవో దర్శించి అయిపోతాయి. అంటే తీసుకుపోయిన పుణ్యం కాస్త అయిపోతుంది. ఆ పుణ్యం అయిపోతే ఎక్కడికి వస్తాం మళ్ళా తిరిగి? క్షీణే పుణ్యే మర్త్యలోకం, బాంబే. మళ్ళీ ఇక్కడ రావాల్సిందే కదా. మన చేతిలో ఉన్న పుణ్యం అయిపోతూనే ఇక్కడ రావాల్సిందే అన్నట్టుగా జీవుడు యజ్ఞయాగాలు చేసి దాన ధర్మాలు చేసి పుణ్యకార్యాలు చేసి ఆ స్వర్గలోకధామం చేరినా కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆ బ్రహ్మభువనాల్లోకా పునరావర్తినో అర్జున మాం ఉపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఆ బ్రహ్మభువనాల్లోకా అర్జున, బ్రహ్మలోక పర్యంతం పోయినా జీవుడికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. నన్ను ఆశ్రయించిన వాడు మాత్రం ఈ లోకానికి తిరిగి రాడు అన్నాడు. చూడు, మాం ఉపేత్య కౌంతేయ పునర్జన్మ న విద్యతే అని చెప్పాడు. చూడండి, అంటే అర్జునుని ఏడుపులో ఈ అర్థం ఉంది. నాకు ఈ హస్తినాపురమే కాదు, ఆ స్వర్గసీమ లభించినా కూడా నేను ఈ కౌరవులను ఎవరిని చంపను అంటాడు. అంటే కృష్ణుడికి అర్థమైంది, అరే స్వర్గానికంటే గొప్పది ఒకటి ఉంది, మోక్షం అనేది. ముందే తెలిసిపోయింది ఆయనకు. వైద్యుడికి ఏ విధంగానైతే మన వ్యాధి అర్థమవుతుందో అట్లాగే అర్జునుడి యొక్క ఏడుపు ఎందుకు ఏడుస్తున్నాడో కృష్ణుడికి అర్థమైపోయింది. అప్పుడు ఏది ఇవ్వాలో దాన్ని ఇవ్వడానికి ప్రయత్నించిందే జ్ఞానము అది. అందుకే రామతీర్థ అంటాడు తన భాష్యంలో, లోకంలో మానవులందరికీ ఒకటే వ్యాధి, దానికి ఒకటే మందు అంటాడు. లోకంలో మానవులందరికీ గలది ఒకటే వ్యాధి అట. ఏమిటి? అజ్ఞానం అనే అవిద్యతో కూడిన వ్యాధి. దానికి జ్ఞానం అనేదే మందు. అది అందుకోసం సూక్ష్మ శరీరానికి మందు జ్ఞానం అండి. సూక్ష్మ శరీరానికి జ్ఞానమే మందు. స్థూల శరీరానికి రోగం వస్తే మనకు బయట మందులు దొరుకుతాయి కదా, కానీ సూక్ష్మ శరీరానికి మందు ఒకటే కదా. అందుకే చూడండి, మీరు రోగాలు వచ్చినవాడు మందుల షాపుకు పోతాడు, రోగం ఉన్నవాడు మందు షాపుకు పోతాడు. అంతే కదా.
ఆ? రోగం ఉన్నవాడు ఏ షాపుకు పోతాడండి? మందు షాపుకు పోతాడు. రోగాలు వచ్చినవాడు మందుల షాపుకు పోతాడు. దీనికి బహువచనం, దానికి ఏకవచనం. చూడండి, అంటే దీనికి అవయవాలు ఉన్నాయి. ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని హాస్పిటల్ ఉన్నాయో లేవా? అందుకే అవయవాల కల దేహానికి రోగాలు వస్తాయి, అందుకే మందులు. అది వీడికి అజ్ఞానం అనే రోగం ఉంది, రోజు పోతాడు మందు షాప్. అందుకోసం మానవుడికి ఏ రోగం ఉందయ్యా అంటే అజ్ఞానం అనే రోగం ఉంది, అవిద్య అనబడే రోగం ఉంది, తెలియనితనం అనే రోగం ఉంది. ఈ రోగమునకు ఒకటే మందు, జ్ఞానమే దానికి మందు. అది సూక్ష్మ శరీరానికి ఒకటే మందు, స్థూల శరీరానికి ఎన్నో మందులు. అందువల్ల అంటే వైరాగ్యం, దేని యందు రాగము చెందకుండా ఉండడము వైరాగ్యం. వైరాగ్యం అంటే అన్ని బాధ్యతలు వదిలిపెట్టి తిరగడం కాదండి. వైరాగ్యం అంటే బాధ్యతలన్నీ వదిలిపెట్టి తిరగడం కాదు. అది సన్యాసం అంటే ఏమనుకుంటున్నారు? సన్యాసం అంటే సమాజంలో ఉంటూనే సమస్యలకు తగులుకోకుండా ఉంటే దాన్ని సన్యాసం అంటారు. ఎట్లా అంటే మీకు విషయం చెప్తా. ఇప్పుడు పండు చింతకాయను చూడండి, పచ్చి చింతకాయను చూడండి. పండు చింతకాయకు పచ్చి చింతకాయకు ఎలాంటి తేడా ఉంటుంది చెప్పండి? పండు చింతకాయ అలా కొట్టగానే పొట్టు ఊడుతుంది, పీసు సులభంగా ఊడుతుంది, లోన గింజ కూడా గలగల అని ఆ గుజ్జుకు అంటుకోకుండా ఉంటుంది. అదే పచ్చి చింతకాయ పొట్టు సులభంగా రాదు కదా, పీసు సులభంగా రాదు, లోన ఉన్న గింజ గుజ్జుకు అంటుకొని ఉంటుంది. అన్నిటికీ అంటుకొని ఉండేది పచ్చి చింతకాయ. దేనికి అంటుకోకుండా ఉండేది, విడివిడిగా ఉండేది పండు చింతకాయ. చూడండి, ఈ పండు చింతకాయ లాంటి వాళ్ళు సన్యాసం, పచ్చి చింతకాయ లాంటిది సంసారం. అన్నిటికి తగులుకొని ఉంటే సంసారం అన్నాడు. అన్ని విషయాలకు, అన్ని భోగభాగ్యాలకు తగులుకొని ఉంటే దాన్ని సంసారం అన్నారు. అన్నిటిని వదిలిపెట్టి ఆ భగవన్ మార్గంలో పయనిస్తే దాన్నే సంన్యాసం అంటారు. సమ్ అంటే లెస్సగా, న్యాసం అంటే విడుచుట. అది సమ్యక్ నాసః ఇది సన్యాస, అన్ని లెస్సగా విడుచుట. ఇంకా సన్యాసం అంటే ఆ భగవద్ధ్యానములో ఉన్నప్పుడు, ఆ దైవధ్యానములో ఉన్నప్పుడు ఏ విషయానికి తగులుకోకుండా ఉంటే దాన్నే సంన్యాసము. ఏ న్యాసము? సంన్యాసము. అది సన్యాసం అంటే కేవలం వస్త్రధారణ మాత్రమే కాదు. సన్యాసం అంటే సూక్ష్మ శరీరానికి చెప్పారు, స్థూల శరీరానికి చెప్పలా. అర్థమైందా? స్థూల శరీరానికి ఏమీ చెప్పాల, మన శాస్త్రాలు ఏమీ చెప్పాల. మన శాస్త్రాలన్నీ సూక్ష్మ శరీరానికే చెప్పబడ్డాయి. మానవుని యొక్క సూక్ష్మ శరీరానికే మన శాస్త్రాలన్నీ బోధింపబడ్డాయి, స్థూల శరీరానికి చెప్పలా ఎక్కడ. అది అందుకోసం సూక్ష్మంగా జ్ఞానవంతంగా ఉంటే వాడు సంన్యాసి, అన్నీ వదిలిపెట్టి ఉన్నాడు. అది అందుకోసం అన్నీ వదిలిపెట్టడం అంటే ఏదో బాధ్యతలు వదిలిపెట్టి తిరగడం కాదు, దాన్ని సన్యాసం అంటారు. సన్యాసానికి సన్యాసానికి ఆ పదంలో అర్థం లేదా? అందుకే మన వాళ్ళు చూడండి, ఎంత కోపం వచ్చినా ఒరే సన్యాసాన్ని తిడతారు, ఒరే సన్యాసం తిడతారా? ఒరే సన్యాస అంటారు. సన్యాస అంటే ఒరి బాధ్యతరహితుడా అని అర్థం, బాధ్యతరహితంగా వ్యవహరించేవాడని అర్థం. సన్యాసి అంటారు. చూడండి, నాకు నా వస్తిస్తే సన్యాసి, నాకు యావత్తిస్తే సన్యాసి. అందువల్ల విడవడం అంటే ఏదో మనకు నచ్చంది, మనకు పట్టంది విడవడం కాదండి. ఒకరిద్దరు మిత్రులట పూర్వం ఏ యాత్ర పోయినారు, అది అందులో కాశీ యాత్ర కూడా చేశారు వాడు, ఇద్దరు మిత్రులు. అందులో ఒకనికి ఒక అలవాటు ఉండేది, మునక్కాయ అంటే వాడు పడిసేస్తాడు. మునక్కాయ చారు, మునక్కాయ పులుసు, మునక్కాయ పప్పు, మునక్కాయలే తింటాడు. అయితే ఈ స్నేహితుడు ఎప్పుడు పోయినా భార్య చేత మునక్కాయలే వండిస్తాడు వీడు. ఇక వీడు అనుకున్నాడు ఒకసారి, ఎట్లాగ యాత్రకు పోతున్నాము, వీడి చేత మునక్కాయ వదిలిపెట్టిద్దాం. ఆడ కాశీలో స్నానం చేసిన తర్వాత గంగలో వదిలిపెడితే వాడు జీవితంలో ముట్టడని అని స్నేహితుడు ఏం చేశాడు, మునక్కాయ పని బట్టి కొనుక్కొని వాని చేత వదిలిచ్చాడు. వానికి చెప్పాలా రహస్యం, వదలరా అన్నాడు. ఎందుకురా? నువ్వు వదలరా, నేను చెప్తానన్నాడు. నువ్వు వదులు, ఈ రోజు నుంచి ఈ మునక్కాయ బెడదపోద్ది అని అనుకొని వాడి చేత మునక్కాయ వదిలించాడు. అదే వైరాగ్యం అని చెబుతున్నా మీకు. ఎందుకంటే కొంతమంది వైరాగ్యం అంటే వాళ్ళకు పట్టని, వాళ్ళకు గిట్టని. ఒకడాట
ఏదో కొంచెం పుణ్యం వచ్చినా చాలనుకొని కుంకుడుగా వదిలాడట. ఒకడు పెద్ద పుణ్యం రావాలని పనసకాయ వదిలాడట. ఈ పనసకాయ వదిలేనికి షుగరు అని పడదు కదా, అది అందుకోసం వదిలాడు వాడు. వీడు పిసనారి కుంకుడుగా వదిలాడు. ఇట్లా పిసనారులు ఉంటారు, గొప్పవాళ్ళు ఉంటారు. కానీ వదలవలసింది వదలాలని శాస్త్రం చెబుతుంది, కానీ వదలరాని వదులుతారు. అయితే ఈ స్నేహితుడు వాడి చేత మునక్కాయ వదిలించాడు. ఇక యాత్ర ముగించుకున్నారు, ఇంటికి వచ్చేసారు. వీళ్ళిద్దరు కలిసి మరో చోటుకు విందుకు వెళ్ళారు. ఎక్కడో ఫంక్షన్ జరుగుతూ ఉంటే విందుకు పోయారు. విందుకు పోతే వీడు ఈ మునక్కాయ వదిలిపెట్టాడు కదా, వాడు ఈ మునక్కాయలు చారు, మునక్కాయ పులుసు అవి కోరి వేయమంటున్నాడు. కోరి వేయించుకున్నాడు, పల్లెంలో వేయించుకుంటున్నాడు. వీడు అంటున్నాడు, ఒరే నువ్వు మునక్కాయ వదిలిపెట్టావు, గంగలో స్నానం చేస్తున్నప్పుడు నువ్వు తినకూడదరా, పాపంరా, అది మంచిది కాదరా, భగవంతుడు నిన్ను క్షమించారని వీడు నీతులు చెప్తున్నాడు. ఏ ఊకోరా నీకేం తెలుసు అంటున్నాడు. వీడు వడ్డించుకుంటున్నాడు. వాడికి చివరికి వాడిని బెడద ఏగలేక ఒక మాట చెప్పాడు, ఒరే నువ్వు వదిలిపెట్టించావు, నేను వదిలాను. నేను వదిలిపెట్టింది ఉడకబెట్టంది, ఇది నేను వదిలిపెట్టి ఉడకబెట్టింది కదా, ఇది ఉడకబెట్టింది కదా, తప్పు లేదరా అంట. అంటే విషయ లంపటలు విడవని వాళ్ళు దారులు వెతుకుతారండి. లోకంలో విషయ లంపటలు వాళ్ళ అలవాట్లు వదలని వాళ్ళు ఈ విధంగా దారులు వెతుకుతారు. ఏ చిన్న వకీలు కనుక ఓ పాయింట్ లాగినట్టు, నేను వదిలింది ఉడకబెట్టిందిరా, ఇది ఉడకబెట్టిందిరా అని వాడు ఆ విధంగా. అందుకోసం అట్లాగా వదిలిపెట్టడం అంటే నీ ఆత్మ సామ్రాజ్యానికి అడ్డు తగులుతున్న విషయ వాసనలన్నీ వదలడమే వైరాగ్యము. నరాగతే ఇది వైరాగ్య. వైరాగ్యమన్నా సన్యాసమన్నా ఒకటి. అందువల్ల అంటే వైరాగ్యము, త్యాగము, ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము. అంటే వైరాగ్యము. ఇహమునందు కానీ పరమునందు కానీ ఫలము కోరనటువంటి విధానం ఏదైతే ఉందో, నాకు ఈ లోక సంబంధమైన భోగభాగ్యాలు కూడదు, స్వర్గలోక సంబంధమైన సుఖాలు కూడదు అని అర్జునుడు ఏ విధంగానైతే అన్నాడో దాన్ని వైరాగ్యం అంటాడు. అట్టి వైరాగ్యవంతుడికే జ్ఞానం లభిస్తుంది, లేకపోతే అన్యులకు లభిస్తుందా? అది. ఇక నాలుగవది భగవత. అంటే తత్వము, యథార్థ జ్ఞానము, భ్రాంతి లేని బ్రహ్మజ్ఞానము. అంటే తత్వం. తత్వం అంటే యథార్థ జ్ఞానం. ఎందుకంటే తత్వమసి మహావాక్యం ఏం చెబుతుంది నీకు? తత్వమసి మహావాక్యం ఏం చెబుతుంది? తత్ అంటే అది, త్వం అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు. నీవు అది అయి ఉన్నావు, నీవిది కాదు, నీవిది కాదు, ఈ కనిపించే దేహము కాదు, ఈ మృణమయ శరీరము కాదు, నీవు చిన్మయ స్వరూపుడవు, నీవు ఆత్మస్వరూపుడవు. నీకు జనన మరణాలు లేవు, నీకు సుఖదుఖాలు లేవు, నీవు దేహము కాదు, ఇంద్రియాలు కాదు, ప్రాణము కాదు, బుద్ధివి కాదు, నీవేమీ కాదు. వీటన్నిటికీ అతీతమైనటువంటి ఆత్మస్వరూపమే నీవు. దాన్ని తత్వం అంటారు. అది దాన్ని తత్వజ్ఞానం అంటారు. అది. అందువల్ల ఈ తత్వజ్ఞానము తెలిసిన వాళ్ళు బ్రహ్మజ్ఞానం కలిగి ఉంటారు. యథార్థం తెలిసిన వాళ్ళు బ్రహ్మమే సత్యము, బ్రహ్మమే నిత్యము, బ్రహ్మమే ఎప్పుడు ఉండేది, బ్రహ్మము ఎప్పుడు వచ్చిపోయేది కాదు. ఆ బ్రహ్మమునందే మనం పుడుతున్నాం. ఆ బ్రహ్మమందే పుట్టు విశ్వంబున బ్రహ్మమందెయుండు, ఆ బ్రహ్మమందెయనగు అదే చూడు మణి తెలుపు నారాయణ. అదే బ్రహ్మ, అదే విష్ణువు, అదే రుద్రుడదియ సర్వేశ్వరుండు, అది పరంజ్యోతి అనుచు బోధించు విదితముగా నారాయణ. నారాయణ శతకం చదవండి, జన్మధన్యం. భాగవత సారంతో అల్లే ఉంది. యూట్యూబ్ కొట్టండి, మా ఛానల్ GCHN స్వామి, GCHN స్వామి, జ్ఞాన చైతన్యానంద స్వామి. అది కొట్టేయా వచ్చేస్తే మొత్తం 100 గంటలు మీరు వినవచ్చు. అది. అందువల్ల అదే బ్రహ్మ, అదే విష్ణువు, అదే రుద్రుడు, అదీయ సర్వేశ్వరుండు, అదే పరంజ్యోతి, అది తెలుపు నారాయణ. విదితముగా అంటే వేద విదితముగా తెలిపేవాడు గురుడు. ఆ బ్రహ్మమే సృష్టికర్త బ్రహ్మ, ఆ బ్రహ్మమే పోషణకర్త విష్ణువు, ఆ బ్రహ్మమే లయకర్త రుద్రుడు, ఆ బ్రహ్మమే పరబ్రహ్మ స్వరూపము,
అది అంతటా పరంజ్యోతి అయి ప్రకాశిస్తూ ఉంది నాయన అని చెబుతాడు. ఎవరు? గురువు. అదే బ్రహ్మ, అదే విష్ణువు, అదే రుద్రుడు, అది సర్వేశ్వరుండు, అది పరంజ్యోతి అనుచు బోధించు విధితముగ నారాయణ. అది ఆ బ్రహ్మమందే పుట్టు విశ్వంబునా బ్రహ్మమందేయుండు, ఆ బ్రహ్మమందే అనగు అదే చూడుమని తెలుపు నారాయణ. ఆ బ్రహ్మమునందే విశ్వమంతా పుడుతుంది, ఆ బ్రహ్మమునందే విశ్వమంతా ఉంటుంది, ఆ బ్రహ్మమునందే అంతరించిపోతుంది, ఆ బ్రహ్మమే అన్నిటికీ ఆధారమై ఉన్నది. ఎట్లా అంటే మీరు సినిమాకు పోతారు, సినిమా చూశారా? చూసే ఉంటాంలే కదా. ఇప్పుడు సినిమా చూసేటప్పుడు సినిమా ఆడాలంటే మూడు ఉండాల. కరెంట్ ఉండాలా, ఫిల్మ్ ఉండాలా, తెర ఉండాలా. కరెంట్ ఉండాలా, ఫిల్మ్ ఉండాలా, తెర కూడా ఉండాలి. ఆ తెరలోనే సినిమా ఆడుతుంది, ఆ తెరలోనే సినిమా అయిపోతుంది. ఆ తెరలో ఎన్నో జరుగుతాయి, భూకంపాలు వస్తాయి, కాలిపోతాయి, కూలిపోతాయి, ఏమేమో అవుతాయి. ఆ తెరకేమైనా అయిందా? ఆ తెరలోనే సినిమా పుడుతుంది, ఆ తెరలోనే సినిమా ఆడుతుంది, ఆ తెరలోనే సినిమా అయిపోతుంది. తెరను చూసేవాడు ఎవడు లేడు, సినిమాను మాత్రం చూస్తాడు. బొమ్మ రాకపోతే ఈలలు చేస్తాడు, గోలలు చేస్తాడు. వీడు బొమ్మ వస్తే ఆ బొమ్మ ఏడిస్తే వీడు ఏడుస్తాడు, ఆ బొమ్మ నవ్వుతే వీడు నవ్వుతాడు, ఆ బొమ్మ ఎగిరితే వీడు ఎగురుతాడు, ఆ బొమ్మ పాడితే వీడు పాడతాడు, ఆ బొమ్మ అయిపోతే వీళ్ళు లేచిపోతాడు. అంటే మధ్యలో వచ్చిన బొమ్మను చూస్తున్నాడు కానీ బొమ్మ ఆడడానికి కారణం ఏది? తెర. ఈ బొమ్మ అందులోనే పుడుతుందా లేదా? తెరలోనే బొమ్మ పుడుతుంది, తెరలోనే బొమ్మ ఆడుతుంది, ఆ తెరలోనే బొమ్మ అయిపోతుంది. కానీ తెరను చూసేవాడు ఎవడూ లేడు. అట్లాగే ఈ ప్రపంచమంతా ఆ పరమాత్మ యందే పుడుతుంది, ఆ పరమాత్మ యందే ఉంటుంది, ఆ పరమాత్మ యందే లయించిపోతుంది. మనం ఉదయం లేస్తున్నామంటే ఆయన లేపితేనే లేస్తున్నాం, సాయంత్రం దాకా కార్యకలాపాలు చేస్తున్నామంటే ఆయన చేయిస్తేనే చేయిస్తున్నాం. నిద్రలో అన్నీ మర్చిపోయి నిద్రపోయి గురక పెడుతున్నామంటే ఆయనే సంరక్షిస్తున్నాడు కదా. బస్సులో ట్రైన్లో ప్రయాణం చేసేవాళ్ళు గుండెల మీద చేతులు వేసుకొని గురకలు పెడతారు. డ్రైవర్ నిద్రపోతాడా? ఒకవేళ పోతే మనం అంతా నిద్రపోతాం, డ్రైవర్ నిద్రపోడు. ఒకవేళ డ్రైవర్ నిద్రపోతే మనందరికీ శాశ్వత నిద్రే కదా. అట్లాగే మనం అన్నీ మర్చిపోయి నిద్రపోతాం, కానీ మనలో ఉన్నటువంటి జీవుడు మేలుకొని ఉంటాడు. ఎందువల్ల? దేవుడు నిద్రపోనివ్వడు. మీరు మహాభారతంలో చూడండి, భీముడు నిద్ర వస్తుంది అంటాడు, నిద్ర వస్తుందంటాడు భీముడు. నువ్వు నిద్రపోతే బాగుండదురా అని ఆ లాక్షాగృహంలో నిద్రపోనీయకుండా కాపాడతాడు కదా. మత్తు వదలరా నిద్ర అని కదా. అంటే దాని అర్థం ఏమిటి? దేవుడు జీవుణ్ణి నిద్రపోనివ్వడు. నిద్రలో ఈ జీవుడు ఉంటాడా లేదా? ప్రాణం ఉంటుందా పోద్దా? ప్రాణం ఉంటుంది నిద్రలో, ప్రాణం పోతే ఇబ్బంది కదా. మరి ఈ ప్రాణాన్ని ఎవడు పట్టుకొని ఉన్నాడు? పరమాత్మయే ఆడిస్తూ ఉన్నాడు, పరమాత్మయే దాన్ని పట్టుకొని ఉన్నాడు. అయిందా? అందువల్ల మన దేహము రథము, మన ఇంద్రియాలు గుర్రాలు. ఈ దేహములో ప్రయాణం చేసే జీవుడే అర్జునుడు, ఈ దేహ రథాన్ని నడిపేవాడే దేవుడు. మనం పార్థసారథి ఫోటోలో చూస్తాం కదా. ఆ రథము అంటే ఏమిటి? రథము మేనెల్ల సారథి బుద్ధి ఇంద్రియ గణములు గుర్రములు పగ్గములు మనము అని భాగవతం సప్తమ స్కందం చెబుతుంది. అదే విషయం కఠోపనిషత్తు చెబుతుంది కదా. ఈ దేహము రథము, ఈ దేహ రథము చూడండి. ఈ దేహ రథానికో పేరుంది, జగన్నాథ రథము. ఏ నాథ రథము? జగన్నాథ రథము. అది పూరిలో జగన్నాథ రథం ఉంటుందండి. ఆ రథం తీసేటప్పుడు వీధులన్నీ కడుగుతారు, ఊడ్చుడు కాదు కడిగేస్తారు, మొత్తం కడిగేస్తారు. ఇక కడిగిన తర్వాత ఆ వీధిలో ఎవరిని నడవనీయరిగా అప్పుడు రథశావ తీస్తారు. ఎందువల్ల అంటే ఆ రథం కదిలినప్పుడు ఆ రథచక్రాల కింద పళ్ళు అవి ఇవి మొత్తం భక్తులు వేస్తారు. ఆ నలిగిని మళ్ళీ తీసుకొని ప్రసాదంగా స్వీకరిస్తారు ఆ రథం తీసినప్పుడు. అయితే ఆ రథానికో నియమం ఉంది.
ఆ రథము ఒక్కసారి కదిలితే ఆపకూడదు, ఆగిందా మళ్ళా కదల్చకూడదు. అది ఆ రోజు ఎంతవరకు జరుగుతుందో అంతవరకు నెమ్మదిగా అట్లాగే జరుగుతూ పోవాలా, నెమ్మదిగా లాక్కుతూ పోతారు. ఒకవేళ ఆగిందనుకో ఇక ఆ సంవత్సరం అక్కడికే సమాప్తం, ఇక మళ్ళీ కదలదు కదా, అట్లాగే కదలాలి. అది ఎట్లా పెట్టారో కానీ సరిగ్గా మన వేదాంత తత్వానికి అన్వయించే విధంగా ఉంది. చూడండి, ఇప్పుడు మన దేహ రథం ఉంది, ఇంతవరదాకా ఆగల, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చింది ఆగల, ఒకసారి ఆగుతుంది, కదులుతుందా మళ్ళా? అర్థమవుతుందా? అర్థం కావాలా? జగన్నాథ రథం అంటే జగత్ అంటే జ అంటే పుట్టుట, గత్ అంటే చచ్చుట, పుట్టి నశించేదే జగత్. ఇది జగత్, ఈ శరీరము జగత్. జ అంటే పుట్టుట, గత్ అంటే పోవుట, పుట్టి నశించున్నది ఈ శరీరమే జగత్తు. అర్థమైందా? అందుకే అంటారు కదా, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అంటే ఇందులో ఉన్న ఆత్మస్వరూపము సత్యము, నిత్యము, శాశ్వతమైనది. ఇది మిథ్య. మిథ్య అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది, ఇవాళ ఇంట్లో రేపు మంట్లో. అది అందువల్ల జగన్మిథ్య అంటే కనిపించే జగత్తుకు చెప్పలా, నీ శరీరానికి చెప్పాడు. జాగ్రత్ స్వప్న సుషుప్త్యాది ప్రపంచం యత్ ప్రకాశతే తద్బ్రహ్మ ఇతి జ్ఞాత్వా సర్వబంధై ప్రముచ్యతే. జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది ప్రపంచం యత్ ప్రకాశతే. జాగ్రత్త స్వప్న సుషుప్తి మొదలైనది ఏదైతే ప్రకాశిస్తుందో దాన్ని ప్రపంచం అన్నాడు. ఇప్పుడు జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఈ జగత్తుకున్నాయా ఆ జగత్తుకున్నాయా? చెప్పండి, ఏ జగత్తుకున్నాయి? కనిపించే జగత్తుకు జాగ్రత్త స్వప్న సుషుప్తులు లేవు. ఈ దేహం అనే జగత్తుకు జాగ్రత్త ఉంది, స్వప్న ఉంది, సుషుప్తి ఉంది. ఇది ప్రకాశిస్తూ ఉంది. జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది ప్రపంచం యత్ ప్రకాశతే తద్బ్రహ్మా ఇతి జ్ఞాత్వా సర్వబంధై ప్రముచ్యతే అంటాడు. అది ఏదైతే జాగ్రత్త స్వప్న సుషుప్తి మొదలైన వాటితో ఏ ప్రపంచమైతే ప్రకాశిస్తుందో ఆ ప్రపంచాన్ని ప్రకాశింపజేసే పరమాత్మ స్వరూపే బ్రహ్మమేనని తెలుసుకొని బంధ విముక్తిని పొందుము అని చెబుతుంది ఆ శ్లోకం, ఉపనిషత్తు. అర్థమైందా? అందువల్ల అంటే తత్వం, యథార్థ జ్ఞానం కదా. ఈ తత్వం అనేది, ఈ తత్వజ్ఞానము తెలిసిన వాడికి వైరాగ్యం కలుగుతుంది. చివరిది ముముక్షత్వము. అది అంటే ముముక్షత్వము. అది మోక్ష ఇక్షు ఇది ముముక్షు. మోక్ష ఇక్షు ఇది ముముక్షు. నాకు మోక్షము కావాలి అనే అటువంటి కోరిక గలవాడు ముముక్షువు అంటారు. నాకు మోక్షం కావాలి, మోక్షేచ్ఛ గలవాడిని ముముక్షు అంటారండి. మరి ఈ ముముక్షత్వము అనేది ఎలా ఉంటుందంటే బ్రహ్మము తప్ప ఇతరము నెరుగని స్థితి. కేవలం ఆ బ్రహ్మమును తప్ప ఇతరము నెరగనటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని మోక్షధాము అంటారు. మోక్షేచ్ఛ. అది దాన్నే జిజ్ఞాస అంటారు. దాన్నే జిజ్ఞాస అంటారు. ఈ జిజ్ఞాస ఎలా ఉంటుందంటే కొంతమందిలో మందంగా ఉంటుంది, కొంతమందిలో పూర్తిగా తగిలి ఉంటుంది, కొంతమందిలో ఈ వైపు రారు. అర్థమైందా? ఈ వైపు రారు, అసలు ఇలాంటి చోటుకి రారు. ఎందుకంటే వాళ్ళు ముందే అనుకుంటారు అక్కడికి పోతే అన్నీ వదులుకోమంటారు, ఈ పోకుంటే అయిపోద్ది కదా, ఆయన్ని వదులుకుంటే గోవింద, అన్నీ వదులుకోమని చెప్తారు ఈ గురువులు. పోకుంటే అయిపోద్ది కదా, సత్సంగాన్ని వదులుకుంటే ఏ ఇబ్బంది లేదు కదా. అందుకోసం మోక్షేచ్ఛ అంటే మీరు చూడండి, జనక మహారాజు పేరు ఎందుకు వస్తుంది శాస్త్రంలో? పరీక్షణ్ మహారాజు పేరు ఎందుకు వచ్చింది చెప్పండి? జనక మహారాజు ఈ సుఖమహర్షి, అయ్యా టైం చూడు, నాకు దగ్గర ఫోన్ లేదు, మరి ఫోన్ అది అయిపోతుంది. అర్థమైందా? జనక మహారాజు వచ్చేంత వరకు సుఖమహర్షి ఈ వేదాంత సభ ప్రారంభించేవాడు కాదు. జనక మహారాజు వచ్చి కూర్చునేంత వరకు సుఖమహర్షి ఈ వేదాంత సభ ప్రారంభించేవాడు కాదు. అయితే అప్పుడు జనులందరూ అనుకునేవాళ్ళు,
ఎంతటి వాళ్ళైనా ఈ రాజులకు బానిసలు, రాజు వచ్చిన తర్వాత మొదలు పెడతాడు, ప్రజలు వస్తే మొదలు పెట్టరు ఈ స్వాములు అని గుసగుసలాడుకునేవాళ్ళు. సరే, వాళ్లకు కనువిప్పు కలిగేట్టుగా ఓసారి ఆ నగరంలో ప్రమాదం జరిగింది, ఓ అగ్ని ప్రమాదం జరిగింది. ఒకసారి సభ జరుగుతూ ఉంది, మధ్యలో ఎవరో వచ్చి జనక మహారాజా మీ నగరం అంతా కాలిపోతుంది, ప్రజలందరూ ఆగమైపోతున్నారు, రాండి లేండి అంటే ఆయన లేవల. ఆయన మాత్రం అక్కడే కూర్చున్నాడు. ప్రజలందరూ లేచి ఉరికారు. మా ఇళ్ళు తగులపడుతున్నాయో మాకేమైపోతుందని ప్రజలందరూ లేచి ఉరికారు, కానీ జనక మహారాజు మాత్రం అక్కడే కూర్చున్నాడు. ఏవో రాజా రండి రండి మీ నగరం కాలిపోతుందంటే ఒకటే మాట అన్నాడు జనక మహారాజు, అది ఎవడి నగరమో, నిన్నెవడిదో నేడు నాది, ఆ తర్వాత ఎవడిదో అది నా రాజ్యము కాదు, ఇది నా రాజ్యం అన్నాడు. అర్థమైందా? ఈ గురువులు చెప్పే సామ్రాజ్యం ఏదో ఉందే, ఆత్మరాజ్యం ఉందే, ఇది నా రాజ్యము కానీ అది నా రాజ్యము కాదన్నాడు. చూడండి, ఎందుకంటే మొన్నెవడిదో ఇవాళ నాది, తర్వాత ఎవడిదో కాదు కదా. అంతటి జిజ్ఞాసపరుడు కనుక ఆయన వచ్చిన తర్వాత ఆయన సభ ప్రారంభించేవాడు. అప్పుడు అర్థమైంది ప్రజలకు, అంతటి జిజ్ఞాసపరుడు కనుక అతడు వచ్చి కూర్చున్న తర్వాతనే సభ ప్రారంభించేవాడు. అందుకే జిజ్ఞాస ఎలా ఉండాలంటే, ఇది మాత్రమే మనతో వస్తుంది, ఇంతకు మించి మరొకటి లేదు, ఈ జ్ఞానమే మనతో వస్తుంది, ఈ మహాత్ములు చెప్పే మార్గమే శాశ్వతమైంది అన్నటువంటి దృఢనిశ్చయం ఉంది. దాన్ని జిజ్ఞాస అంటారు, దాన్నే ముముక్షత్వం అంటారు. ఆ ముముక్షత్వం ఎలా ఉంటుందంటే, దీన్ని తప్ప మరి ఏ మార్గంలో పయనించనివాడు. మీరు భగవద్గీతలో ఒక శ్లోకం చూడండి, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం. అది ఒకరికి బుద్ధి ఒకే మార్గంలో ఉంటుంది, కొందరికి అన్య మార్గంలో ఉంటుంది, అన్ని వైపులా పోతారు కదా. బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం. వ్యవసాయము అవ్యవసాయము రెండు పదాలు వాడాడు. వ్యవసాయం అంటే ప్రయత్నించేవాడు. అది ఇప్పుడు మీరు ప్రయత్నంతో వింటున్నారు, ప్రయత్నంతో నేను చెబుతున్నాను, ఏది చెబితే సరి అయిన అర్థమో అని ఆ విధంగా నేను చెప్తున్నాను, మీరు దాన్నే ఆలకిస్తూ ఉన్నారు. ఇంకా ప్రయత్నం అంటే మనము ఆ అంతర్ముఖ వృత్తి సంపాదించుకొని ధ్యాన మార్గాన్ని అవలంబించి ఆ బ్రహ్మము వైపు ప్రయాణం చేయడమే ప్రయత్నం. ప్రయత్నాత్ యతమానస్తు. ఆ ప్రయత్నం, దాన్ని పురుష ప్రయత్నం అంటారు. ఏ ప్రయత్నం? పురుష ప్రయత్నం అంటారు. ఆ ప్రయత్నం ఏం చేస్తుందంటే మనకు ఫలితాన్ని పొందింపజేస్తుంది. ఆ ప్రయత్నం చేయక ఎవ్వడు ఆ పరమపద సోపానాన్ని అందలేరండి. అందువల్ల పరీక్షిత్ మహారాజుకు ఎంత జిజ్ఞాస ఉంటే ఈ మార్గంలో పయనించాడు, జనక మహారాజుకు ఎంత జిజ్ఞాస ఉంటే ఈ మార్గంలో పయనించాడు. ఆయనకు రాజ్యము లేదా, సేవకులు లేరా, తరతరాలు అనుభవించిన తరగని ధనకనక వస్తువాహనాదులు ఉన్నా కూడా వాళ్ళు ఈ మార్గంలో పయనించారంటే ఇంతకు మించింది మరొకటి లేదు అని వాళ్ళకు నిశ్చయం అయిపోయింది. ఇందులో మనం బాగా గమనించినట్లయితే ఇప్పుడు కింది నుంచి పైకి పోవాలి. ఈ పదాలలో కింది నుంచి పైకి చూడాలి. ఇప్పుడు బా అంటే ప్రకాశము, జ్ఞానము, చైతన్యము, బ్రహ్మము. గా అంటే గమ్యము, స్వస్థానము, కైవల్యము, జీవుడు పొందదగిన ధామము. వా అంటే వైరాగ్యము, త్యాగము, ఇహముత్రార్థ ఫలభోగ విరాగము. తా అంటే తత్వము, యథార్థ స్వరూపము, బ్రహ్మజ్ఞానము. ము అంటే ముముక్షత్వం కదా. అంటే ఈ ముముక్షత్వం గలవాడే యథార్థ జ్ఞానం తెలుసుకుంటాడు, తత్వజ్ఞానం తెలుసుకుంటాడు. తత్వజ్ఞానం తెలుసుకున్న వాడికి వైరాగ్యం ఏర్పడుతుంది. వైరాగ్యం ఏర్పడ్డ వాడికే గమ్యం వైపు ప్రయాణిస్తాడు. ఆ గమ్యం చేరిన వాడే బ్రహ్మమై ప్రకాశిస్తాడు. అర్థమైందా? అది ఒకే పద్యం చూడు, ఇంత విచారణ అందులో మనకు తేలింది. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు, సూలికైన తమ్మి చూలికైన విబుధ వరుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు. భాగవతంలో ఈ జ్ఞానం ఉందండి. భాగవతం తెలిసి పలుకుట అంటే భాగవతంలో ఆ బ్రహ్మజ్ఞానము ఉంది, భాగవతంలో పొందదగిన గమ్యస్థానం అనే కైవల్యము ఉంది, భాగవతంలో జీవుడికి కావలసిన వైరాగ్యము ఉంది, భాగవతంలో యథార్థ తత్వము ఉన్నది కదా. భాగవతంలో ముముక్షత్వాన్ని స్ఫురింపజేసే విధానం ఉంది. అందుకోసం భాగవతము
ఈ 5 అక్షరాల్లో ఉన్నటువంటి రహస్యమును తెలిసి పలికితే అది బ్రహ్మజ్ఞానం. అంటే భాగవతము తెలిసి పలుకుట చిత్రము అంటే స్పష్టంగా పలికే వాళ్ళ నోట అంతా గొప్పగా తెలియబడుతుంది. శూలికైన తమ్మి శూలికైన, చూలి అంటే శివుడు, తమ్మి చూలి అంటే బ్రహ్మ. అంటే అంటే ఈ తత్వం తెలిసి పలికినవాడు ఆ గురుదేవుడు బ్రహ్మంతటి వాడు, విష్ణువంతటి వాడు, శివుడంతటి వాడు. ఈ విధంగా భాగవతం తెలిసి పలికినట్లయితే జిజ్ఞాసువులు తెలుసుకొని తరించగలరు. ఊరక పలుకు బుద్ధి భాగవతము కాదు, ఊరక ఏదో పలికే బుద్ధి భాగవతము కాదు, తెలిసి పలుకుటయే భాగవతము. సామాన్య మానవత్వమే ఉన్నట్లయితే భాగవతార్థం తెలియబడదు. శివుడో బ్రహ్మయో అయిన వానికి బొమ్మ వలె స్పష్టముగా గోచరించును. జగద్గురు వేదాంతం లక్ష్మణారుల యొక్క వ్యాఖ్యానం. అర్థమైందా? అది అందువల్ల ఏ గ్రంథమైనా మనం చదువుతున్నామంటే, ఏ శ్లోకమైనా మనం చదువుతున్నామంటే, ఏ పద్యమైనా మనం చదువుతున్నామంటే అందులో అంతరార్థాన్ని వెతికితేనే మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. అంతరార్థాన్ని వెతకక పైపైన చదివితే సామాన్య జ్ఞానమే సిద్ధిస్తుంది. అర్థమైందా? మీకు అందరూ చెబుతారు, ఎంతోమంది మహాత్ములు వచ్చి ఇక్కడ చెప్పవచ్చు, దాన ధర్మాలు చేయండి, యజ్ఞయాగాలు చేయండి, సొరకాయ ఇస్తే స్వర్గలోకం, బీరకాయ ఇస్తే నరకలోకం, ఇట్లా ఎన్నో మాటలు వింటారు. ఆ మాటలు మా నోట రానే రావు. అర్థమైందా? మేము ఎక్కడ చెప్పినా మా పేరుకు తగిన ఉపన్యాసమే వస్తుంది. జ్ఞాన చైతన్యానంద అంటే జ్ఞానమే. మహాత్ములు అన్నారు, జ్ఞానమతము వ్యాపకమగునుగాక అని చెప్పారు. ఏ మతము కావాలి ఇప్పుడు? ప్రస్తుతం ఏది వ్యాపకం కావాలి ఇప్పుడు ప్రపంచంలో? జ్ఞానం వ్యాపకం కావాలి. జ్ఞానం అంటే ఆత్మానాత్మ వివేకమే జ్ఞానము. జ్ఞానం అంటే కంప్యూటర్ జ్ఞానం కాదు, సెల్ ఫోన్ జ్ఞానం కాదు, లౌకిక జ్ఞానం కాదు, ప్రపంచ జ్ఞానం కాదు, పారమార్థిక జ్ఞానం. మన వేదాంత శాస్త్రాలు చెబుతున్న ఆత్మతత్వ సంబంధమైన జ్ఞానము. అట్టి జ్ఞానం వ్యాపకం కావాలని మహాత్ములు విజయఘోషలతో ఘోషింపజేశారు. వట్టిగా అనుకుంటే కాదండి కదా. అహం బ్రహ్మాస్మి అంటే బ్రహ్మమైపోతాడా? మందుల పేర్లు చదివితే రోగం పోతుందా? పదార్థాల పేర్లు నెమరి వేస్తే కడుపు నిండుతుందా? లేదే. మీరు సీతారామాంజన సంవాదం చూడండి, ఈ పదాలతో కూడిన పద్యాలు ఉంటాయి కదా. ఔషధాల పేర్లు చదివినంత మాత్రాన రోగం పోదండి, ఔషధం మింగితే పోతుంది కదా. పదార్థాలను మధురంగా వర్ణించినంత మాత్రాన కడుపు నిండదు. ఆ పదార్థములు శ్రమించి వండుకొని తింటే కడుపు నిండుతుంది. అందువల్ల ప్రతి విషయాన్ని అంతరార్థంగా తెలుసుకోగలిగితేనే మనకు సరి అయిన ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆ ఆత్మజ్ఞానమే మనల్ని ఆ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందింపజేస్తుంది. అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఆగండి, తొందరపడకండి, ఎవరు లేవద్దు, ఎవరు రావద్దు. కృష్ణ 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 దేవా వీరబాంధవ అసహాయురాలర కావర దేవా వీరబాంధవ అసహాయురాలర కావర దేవా.
కర్మబంధం పెంచగలేక నిన్నకుండేను స్వామి. నిన్నే మదిలో నమ్ముకునేరా నీవే నా దిక్కురారా దేవా. దీన బాంధవ అసహాయురాలన కావర దేవా. మకరి పాలై శరణము వేడిన కరిని కాపాడినావే. మకరి పాలై శరణము వేడిన కరిని కాపాడినావే. హిరణ్యకశిపు తామసమణచి ప్రహ్లాదు రక్షించినావే. కుమతులు చేసే ఘోరము నాపి కుమతులు చేసే ఘోరము నాపి కులసతి కాపాడలేవా దేవా. దీన బాంధవ అసహాయురాల కావర దేవా. గోవిందా గోపీ జనప్రియా శరణాగత రక్షక పాహి మాం పాహి పాహి కృష్ణ. ఓం సర్వేత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. ఓం సర్వస్తరతు దుర్గాణి సర్వభద్రాణి పశ్యతు సర్వసద్బుద్ధిమాప్నోతు సర్వత్ర నందతు. దుర్జన సజ్జనో భూయాత్ సజ్జన శాంతిమాప్నుయాత్. శాంతో ముచ్యేత బంధేభ్యో ముక్తశ్చాన్యాన్ విమోచయేత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. జై శ్రీకృష్ణ పరమాత్మ की జై. జై వేద మాతా की జై. జై సాధు సత్పురుషులకి జై. భగవద్భక్తులకి జై. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. హరి ఓం తత్సత్.